ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన మహిమ కలిగిన పుణ్యనామంలో ఈ ఒక్క రోజు కోసం ఏర్పాటు చేయబడిన యవనస్తుల సదస్సులో పాలు పొందిన యవన బిడ్డలందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరఫున అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు, అందరికి వందనాలు. సేవకురాళ్ళందరికీ, సేవకులందరికీ ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని చూస్తుంటే ఓ ప్రక్కన జాలిగా ఉంది, మరో ప్రక్కన సంతోషంగా ఉంది. జాలి ఎందుకంటే మీ ఇండ్లల్లో కనీసం భోంచేసేటప్పుడు కూడా ఒక పావు గంట కింద కూర్చున్న పాపాన బోరు. అట్లాంటిది 9 గంటలకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. నౌ ద టైమ్ ఈజ్ 4 గంటలు దాటింది. పాప మీ మగపిల్లలైనా అందరు లెగిసేసారు, కానీ ఆడపిల్లలు మాత్రం క్రమశిక్షణగా కూర్చొనే ఉన్నారు. అందుకు మీ మీద జాలి. సంతోషం ఏంటంటే లోకములో ఉన్న యవనస్తులందరూ ఎవరి పనుల్లో వాళ్ళు, ఎవరి స్వార్థాలలో వాళ్ళు, ఎవరి ఇష్టాయిష్టాలకు వాళ్ళు, ఎవరి ఇచ్చలకు వాళ్ళు లోనైపోయి తిరుగుతున్న ఈ రోజుల్లో, ఈ దుర్దినాల్లో దేవుని సన్నిధి మీద మీకున్న మక్కువతో ఒక్క రోజుని ప్రభు కోసం కేటాయించడం అనేది శ్రేష్టమైన దీవెనకి ముంగుర్తు అని చెప్పడంలో ఏ సందేహం లేదు. స్తోత్రం. రాజు పాస్టర్ గారు సరిగ్గా 30 గంట చెప్పారు. రమేష్ పాస్టర్ గారు 20 నిమిషాలు చెప్పాడు. నేను మీకు చెప్పేది ఏటుంది బాబా? సరే, నేను ఎందుకన్నానంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దాటి వచ్చాక లేవియా కాండంలో చదవద్దులే, వినండి. లేవియా కాండంలో విధులు, కట్టడలు, శాసనాలు, ఆజ్ఞలు, నిర్గమ, లేవియా కాండాల్లో ఇచ్చారు. వాటన్నింటినీ తిరిగి రెండవసారి ఉపదేశించారు మోషే. దాన్నే ద్వితి. ఎందుకంటే ఐగుప్తులో నుంచి బయలుదేరి వచ్చిన నడి వయస్కులు, ముసలోళ్ళు, ముత్తకోళ్ళు, వాళ్ళందరూ ఐగుప్తు దాటి వచ్చిన ప్రారంభ దినాల్లో దేవుడు వాళ్ళకిచ్చిన ఆజ్ఞలు, చట్టాలు, శాసనాలు. ఈ అరణ్య యాత్రలో పుట్టిన లేటెస్ట్ జనరేషన్ ఉందే, జన్జీ ఏజీ, అది వాళ్ళకి తెలియదు కాబట్టి మోషే వాటిని రెండవసారి ఉపదేశించారు. రాజు పాస్టర్ గారు ఫస్ట్ టైం ఉపదేశించారు. రమేష్ పాస్టర్ గారు ద్వితీయోపదేశకాండం చేశాడు. ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయారు మీరు. ఇది తృతీయోపదేశకాండం. ఇది తృతీయోపదేశకాండం చాలా టఫ్గా ఉంటుంది, చాలా లోతుగా ఉంటుంది. అవును,
నేను ఇప్పుడు స్టడీ చేస్తున్నానని చెప్పాను కదా, హిబ్రూ బైబిల్ అవి స్టడీ చేస్తున్నానని చెప్పాను కదా. ఒక్క మాట మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు ఎంతటి సంస్కారహీనులంటే, ఇశ్రాయేలీలు ఏంటి పాస్టర్ గారు పుసుకుమని వాళ్ళు అంత మాట అనేసారు అనేరు. వివరించాక మీకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీలు సంస్కారహీనులు, అస్సలు వాళ్ళకి పద్ధతులు పాడు ఏవి తెలియని మూర్ఖులు, అనాగరికులు. అందుకనే ఐగుప్తులో నుంచి దేవుడు వాళ్ళు విడిపించి తీసుకొచ్చేటప్పుడు నిన్న ఆరాధనలో చెప్పాను నేను. దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చిన మొట్టమొదటి కట్టడ విధి ఏంటో తెలుసా? మనకందరికీ తెలుసు. 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ, నేను తప్ప మీరు వేరొక్క దేవుడు. ఇది 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ. కానీ దేవుడు ఇశ్రాయేలీలకి మొట్టమొదటి ఇచ్చిన ఆజ్ఞ కట్టడ ఏమిటో తెలుసా? విశ్రాంతి దినాన్ని పాటించాలి. 2, నీ తల్లిని నీ తండ్రిని. ఎందుకు వీళ్ళు సంస్కారహీనులు, అనాగరికులు అంటే, 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు వీళ్ళకి చదువు సంధ్య లేదు. తల్లిదండ్రులు ఎక్కడుండేవాళ్ళు, బంధువులు ఎక్కడుండేవాళ్ళు, ఏం చేసేవాళ్ళు, అస్సలు శుభ్రత లేని మనుషులు. అందుకే అంటే ఒకే ఒక మాట చెప్తా. అరణ్య యాత్రలు ఉన్నప్పుడు మీరు టాయిలెట్కి వెళ్ళేటప్పుడు ఒక గసిక, ఒక కర్రను తీసుకెళ్ళాలి. ఆ కర్రతో తవ్వి టాయిలెట్కి వెళ్ళాక దాన్ని అంటే అంత సంస్కారహీనులు. టాయిలెట్కి వెళ్ళాక చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, నీళ్లు కొట్టాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి. 2, అస్సలు చదువు సంధ్య లేదు. అందుకే అరణ్య యాత్రలో చెప్పారు, మీలో ప్రతివాడు చదువుకోవాలి. ప్రతి ఒక్కరూ యాజకుల దగ్గరికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెచ్చుకొని మీ కొరకు రాసుకోవాలి, మీరే రాసుకోవాలి. అంటే ఆ రోజుల్లోనే దేవుడు నిరక్షరాస్యత అనేది ఉండకూడదు. 2, అనాగరికులుగా ఉండకూడదు. మీ పాలెం ఎలా ఉండాలి? లేవియా కాండానికి ద్వితీయోపదేశ కాండానికి హ్యూజ్ వేరియేషన్ ఏంటో తెలుసా? లేవియా కాండంలో మీలో ఎవరైనా మాంసం వండుకు తినాలంటే ఎవరి ఇండ్ల దగ్గర వాళ్ళు గొర్రెపోతుని, పొట్టేల్ని, దూడని వధించుకొని రక్తం ఎక్కడ పడితే అక్కడ చిమ్మేసి, ఆ తోలు పేడ ఎక్కడ పడితే అక్కడ వేయమాకండి. శుభ్రత లేకుండా ఉండద్దు. ప్రత్యక్ష గుడారం దగ్గరకు వచ్చి మీరు దాన్ని శుభ్రం చేసుకొని తీసుకెళ్ళండి. 24/7 ఈ ప్రత్యక్ష గుడారం శుభ్రంగా ఉంటుంది కనుక యాజకులు దాన్ని శుభ్రం చేస్తారు, లేవీలు అని చెప్తారు. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకప్పుడు మీకు చెప్పేవాళ్ళు లేక, చెందేవాళ్ళు లేక, ఇవాళ మన విశ్వాసంతో ఉన్నామంటే మన వెనక మన పితరులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకెవరు మెంటర్స్ లేరు. వాళ్ళంతటి వాళ్ళే వినయ భయభక్తులు గలవారై నడిపించబడ్డారు. అలాగున యవనస్తులైన మీకు ఒక్కసారి చెప్తే కుదరదని, రెండోసారి చెప్తే కుదరదని, 3వ వర్తమానికునిగా నన్ను పెట్టాడు పరిశుద్ధాత్ముడు. దీన్ని అంటారు త్రిబుల్ డోస్ పడ్డాక వెంటనే గుణమైపోద్ది అంటారు. కొంతమందికి 1 డోస్ వేస్తే లైన్లోకి రాదు బండి, మరి ఇంకోటి ఎక్కించాలా. ఇంకా తేడా వచ్చిందనుకో, కాళ్ళు చేతులు కలిసి 3 ఎక్కిస్తే దెబ్బకి నోట్లోంచి. అందుకే తృతీయోపదేశ కాండం ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది మొదలుకొని డిసిప్లైన్డ్ అండ్ డిగ్నిఫైడ్, ఒక క్రమశిక్షణ కలిగిన
ఒక మంచి ప్రవర్తన కలిగిన ఎన్సాంపిల్డ్ ఓ 10 మందికి మాదిరి చూపగలిగిన యవన జీవితాలు నా ప్రభు మీకు ప్రసాదించును గాక. ఏదైతే ఇక్కడ బోధిస్తూ ఉన్నంతసేపు, స్తుతిస్తూ ఉన్నంతసేపు, మీరు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకుంటున్నంతసేపు, ఏదైతే మీరు ప్రార్థన చేసుకుంటూ స్తుతించుకుంటూ యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ ఊహలన్నింటికి, ఈ ఊహల రేఖలకి నా తండ్రి ఊపిరి పోసి ఒక సాక్షాత్కరించబడిన మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు నా తండ్రి మీకు అనుగ్రహించును గాక. మంచి భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు ప్రభు మీకు అనుగ్రహించును గాక. అందుకే ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చి 100 మంది సేవకులు సమకూర్చబడి, మేమైతే గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని ఈ వర్తమానాలన్నీ సేకరించి ఏదో సూపర్ న్యాచురల్ విషయాలు కాకుండా మీకు అవసరమైనవి ఆధ్యాత్మిక ఎదుగుదలకి. వాక్యం అంటుంది, యవ్వనుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో. అంచేత ఆత్మను గురించే, ఆత్మీయతను గురించే ఎక్కువగా బోధించాలని నిర్ణయించుకున్నాం మేము ఇక్కడ. మీరు ఆత్మలో వర్ధిల్లారనుకోండి, అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ సౌఖ్యముగా ఉంటారని మా విశ్వాసం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 20వ వాక్యం. The Gospel of Matthew chapter 19 verse 20. అందుకు ఆ యవ్వనుడు, నాకేమిటి కొదువా, నాకేమిటి కొదువా. అందుకు ఆ యవ్వనుడు, నాకేమిటి కొదువా. తలలు పైకెత్తండి. ఐ షుడ్ ఎక్స్ప్లెయిన్. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. యవ్వనుడు, పడుచువాడు, చిన్నవాడు, ఈ మాటలు మనం బైబిల్లో చదువుతున్నప్పుడు రాజు పాస్టర్ గారు ఎంత అమోఘమైన వ్యాఖ్యానాన్ని మనకు అందించారు. నేటి దినాల్లో అదేంటి ఛార్జింగా, అదే వాటి మీద ఆధారపడుతూ ఏఐ, నేను క్రిస్మస్ రోజు చెప్పాను, లెట్ మీ రిపీట్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇంకొకటి వచ్చేసింది ఇప్పుడు, సాయి, SAI, సూపర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. 5 ఏళ్ల తర్వాత OI, ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్. AI మీరేమన్నా అడిగితే మీకు చెప్తుంది, మీరేమైనా అడిగితే చెప్తుంది. ఎంతసేపు ఆలోచించుకొని చెప్తుంది, ఎంతసేపు ఆలోచించుకొని చెప్తుంది. విదిన్ హౌ. సోషల్ మీడియాలో ఉన్న ప్లాట్ఫామ్స్ అన్నింటినీ మైన్యూట్ మిల్లీ సెకండ్స్లో మొత్తం స్కాన్ అయిపోయి అవుట్పుట్ వస్తుంది. యాపిల్ పండు తినడం మంచిదా కాదా అని అడిగితే, ప్రపంచంలో ఏ దరిద్రుడు, ఏ పనికిమాలినోడు, ఏ మంచోడు, ఏ చెడ్డోడు, ఏ సంసారి, ఏ వ్యభిచారి ఎన్ని చెప్పారో యాపిల్ గురించి మొత్తం స్కాన్ చేసేసి
మీకు అవుట్పుట్ చెప్తా ఉంటుంది. మీరు అడిగారు గనక సాయి SA సూపర్ ఆర్టిఫిషియల్, అది నేను నా మొబైల్లో 3వ తారీఖున ఒక బర్త్డేకి వెళ్ళాలి అని నోట్ చేసి పెట్టున్నాను అనుకోండి మొబైల్లో. 3వ తారీఖు ఉదయాన్నే నేను స్నానం చేసి రెడీ అయ్యి వచ్చేసరికి 4-5 మెసేజ్లు రెడీ చేసి పెట్టి, మీరు వెళుతున్నది ఆడపిల్ల బర్త్డేనా మగపిల్ల బర్త్డేనా, లేకపోతే అటు ఇటు కానీ చక్రాయిపాలిమా, 2 మీరు వెళుతున్న బర్త్డేకి ఆ వయసు ఎంత, పెళ్ళైనోళ్ళ పెళ్లి కానోళ్ళ, ఇట్లాంటివన్నీ అదే చెప్పేసి 5 మెసేజ్లు రెడీ చేసి చెప్తుంది. ఇందులో మీరు ఏదైనా చెప్పుకోండి, అడగకుండా చెప్తుంది SAI. జస్ట్ నేను నోట్ చేసి పెట్టాను అంతే. పలానా రోజున పలానా అబ్బాయి బర్త్డేకి వెళ్ళాలి, జస్ట్ నోట్ చేశాను అంతే, అడగకుండానే చెప్తుంది SAI. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత ఆఫ్టర్ 2030 OI, ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్. అదేం చెప్తుంది తెలుసా? చెప్పదు. AI మీరు అడిగితే చెప్తుంది, SAI అడగకుండానే చెప్తుంది, OI ఆజ్ఞాపిస్తుంది. ఇదే చేయాలి, ఇదే మాట్లాడాలి, ఇదే చెప్పాలి. హోల్ నైట్లో మోహన్ గారు మత్సుతునొకలాంటి ఒక మాట చెప్పారు, నేను ఇంకో మాట చెప్తా. ఇది 2000 ఇంకా రాబోయే రోజులు ఈ మైకు, బాక్సులు, స్పీకర్లు అన్నీ OIతో కనెక్ట్ అయిపోతాయి. నేను గనక మాట్లాడుతూ సిగ్గు శరం ఉండాలి LGBT అని స్టార్ట్ చేసేనా, మైకులన్నీ ఆగిపోతాయి. యేసు క్రీస్తు ఒక్కడే దేవుడు, విగ్రహారాధన అనబోతుంటే మైకులన్నీ ఆగిపోతాయి. ఏంటి అన్నీ ఆగిపోయాయి అంటే, ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్ చెప్తుంది, విగ్రహారాధన గురించి నీకెందుకురా, LGBT స్క్వైర్ గురించి నీకెందుకురా మాట్లాడద్దు, వ్యభిచారాన్ని గురించి నీకెందుకు మాట్లాడద్దు, మందు తాగద్దని చెప్పద్దు, ఇవన్నీ చెప్పద్దు, చెయ్యొచ్చు అని ఆత్మ ఎవరిది? క్రీస్తు విరోధి. ఎవరు? ఆర్గనైజ్డ్ ఇంటెలిజెన్స్. అర్థం ఏంటంటే క్రీస్తు విరోధి. వాడు చెప్పిందే చెయ్యి, ఆజ్ఞాపిస్తాడు. హీ విల్ కమాండ్. భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఒక యవనస్తుడు, అధికారి, ధనవంతుడు, మత్తయి, మార్క్, లూకా, ఈ 3 సువార్తల్లో ఈ యవనస్తుని గురించి గ్రంథస్థం చేయబడింది. ఒక్కొక్క సువార్తలో ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క విధంగా అభివర్ణించాడు. మెట్టుకు అతను ఒక యవనస్తుడు, యంగ్ రిచ్ రూలర్. యంగ్, స్పందించాలిగా, యంగ్, నేను చెప్పింది కాదు తర్వాతవి. యంగ్, రిచ్ అండ్ రూలర్. 3 సువార్తల్లో 3 డిజిగ్నేషన్స్ అతని గురించి వ్రాయబడి ఉన్నాయి. నేను చెప్పదలిచింది ఒకే ఒక మాట. యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పుడు ఎంత ఉత్సాహంతో, ఎంత ఆసక్తితో, ఎన్నో ఆశలతో, ఉత్సాహభరితంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చి తిరుగు ప్రయాణంలో ఎలా వెళ్ళాడు అనేది ప్రశ్న. మధ్యలో జరిగింది నేపథ్యం. ఇవాళ ఉదయానికి దేశపు నలుమూలల నుంచి వచ్చారా, కేవలం దక్షిణ భారతదేశం మాత్రమే వచ్చారా? సరే, దేశపు నలుమూలల నుంచి మీరు యూత్ మీటింగ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు
ఏ ఊహతో వచ్చారు, ఏ ఉత్సాహంతో వచ్చారు, ఏ ఆసక్తితో వచ్చారు, ఏం పొందుకుని వెళదామని వచ్చారు, అసలు ఏ ఏ ఏ ప్రణాళికతో, అసలు ఏ గురి గమ్యాన్ని నిర్దేశించుకుందామని ఇక్కడికి వచ్చారు. ఇంకొక గంటన్నరలో మీటింగ్ అయిపోద్ది. సరిగ్గా 3 గంటలకంత ఆమెనంటాం. తిరిగి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వెళ్ళబోతున్నారు? ఎలా వెళ్ళేదే ఉంది పాస్టర్ గారు, బస్సుల్లో వచ్చాం, బస్సుల్లో వెళతాం, ట్రైన్లో వచ్చాం, ట్రైన్లో వెళతాం, ఆటోల్లో వచ్చాం, ఆటోల్లో వెళతాం. మీరు ఎలా వెళతారు అని నేను అడగల, ఏ మనస్సుతో వెళతారు? 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు పరిచర్యలో, 3.5 సంవత్సరాల యేసుక్రీస్తు పరిచర్యల్లో ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు ఆ ముఖంతో, ఆ అనారోగ్యంతో, ఆ దరిద్రతతో వెళ్ళిన దాఖలాలు లేవు. 2 మాత్రం కొట్టొచ్చినట్లుగా మనం గుర్తించవచ్చు. ఒకటి, శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యోధ, అలాగే ఈ యవనస్తుడు. భయంకరమైన అనారోగ్యముతో, దశాబ్దాల పాటు అనారోగ్యముతో ఉన్నవాళ్ళు యేసయ్య దగ్గరకు వచ్చి మాట మాత్రం సెలవిస్తే వాళ్ళు స్వస్థపడి ఒక్క ఉదుటన గంతులేసుకుంటూ వెళ్ళిపోయారు. అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగాయి. వీడొక్కడే వీడొక్కడే వీడొక్కడే. ఇన్ని వేల మంది, దాదాపుగా సో ఫర్ యాజ్ మై నాలెడ్జ్ ఒక 50,000 మందికి పైగా ఇక్కడ ఉన్నారు. యూత్, ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కలిస్తే. ఇందులో 60 ఏళ్ళు దాటిన వాళ్ళు కూడా ఉన్నారు. యూత్, అదిగో 6-7 సంవత్సరాల బొడ్డోడు కూడా యూత్ వచ్చాడు ఇక్కడికి. సరే, ఇంతమంది వచ్చారు ఇక్కడికి. ఏ ఆశతో మీరు వెళ్ళబోతున్నారు? ఏ ఆశీర్వాదాన్ని పొందుకుని మీరు వెళ్ళబోతున్నారు? ఏ ప్రతిఫలాన్ని పొందుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు? అలా ఏమీ లేకుండా ఏ మనస్సుతో ఇక్కడికి వచ్చామో అదే మనస్సుతో వెళదాం అనుకుంటే రానక్కర్లేదు. ఛార్జీలు దండగా మీ జీవితంలో ఒకరోజు వేస్ట్ అయింది అని అనుకోవాలి. 2-3 సువార్తల్లో ఏమనుందంటే, చదువుదాం. 22వ వాక్యం. యవ్వనులు కాదు, మత్తయి సువార్త 19:22. ఆ యవ్వనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక వ్యసనపడుచు, చెప్పండి, వ్యసనపడుచు. మార్కు సువార్త 10వ అధ్యాయం. మీ అంత తెలివితేటలు మాకుండవుగా. మార్కు సువార్త 10వ అధ్యాయం 22. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు. లూకా సువార్త 18:23. According to Luke's Gospel, chapter 18:23. అది కరెక్ట్. చదివేటప్పుడు కూడా ఆ భావం వ్యక్తీకరించాలి. ఆవిడెవరో చదివింది ఆఖరిలో, వ్యసన పడుతూ చదివింది. ఏంద్రా నా బతికిట్లా. అట్లా భావాన్ని మీరు పరికించాలి. వ్యసన పడుతూ చదివింది అక్క, ఎవరో కానీ. అక్క కాదు, చిన్నపిల్లలే కదా అందరూ. స్తోత్రం చెప్పండి గట్టిగా. వచ్చేటప్పుడు ఎంతో సంతోషంగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఉజ్జీవంగా ఏదో పొందేద్దాం,
దీవించబడిపోదాం, ఏదో వచ్చాడు. లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఇన్ హిజ్ మైండ్. కానీ ఒక గంట తర్వాత వ్యసన పడుతూ, దుఃఖపడుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ముఖము మార్చుకొని, యవన దైవ జనాంగమా, నిలవబడిన ప్రతి సేవకుడు ఏదో ఒక కోణములో హెచ్చరిస్తూ, గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, ఆజ్ఞాపిస్తూ, అక్కడక్కడ మిమ్మల్ని ఉత్సాహపరుస్తూ, ఇదిగో ఈ యూత్ మీటింగ్ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం, పరిశుద్ధాత్ముడు ముందుకు తీసుకెళ్తున్నాడు. అందరికీ వాతలు పడతానే ఉన్నాయి. కాకపోతే కొందరు వాత వేయబడిన మనస్సాక్షితో అలాగే చెప్తారులే అని పెడచెవిని పెడుతున్నారు. మీరు పరిశుద్ధ గ్రంథంలో కాస్త మనస్సు పెట్టి చదవండి. తర్వాత నేను ఈ మధ్య బైబుల్ స్టడీ కోసమని ఎక్కువ స్టడీ చేస్తున్నాను కదా. మీరు ఇది పాటించాలి అనే ప్రతి చోట ముందేమనుంటుందో తెలుసా? మీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని దానిని మీరు అనుసరించాలి. శ్రద్ధగా విని పాటించాలి. యోగ్యమైన మంచి మనస్సుతో విని పాటించాలి. పాటించాలి అనే ప్రతి చోట, పాటించాలి, అనుసరించాలి, మీరు నడవాలి అనే ప్రతి చోట దానికి ముందు శ్రద్ధగా వినాలి. విత్తనాలను గురించిన ఉపమానం చెప్తారు యేసు ప్రభు. మంచి నేలను పడిన విత్తనాలను పోలిన వాళ్ళు ఎవరు? యోగ్యమైన మంచి మనస్సుతో విని ఓపికతో ఫలించేవాళ్ళు కదా. కింద వాక్యానికి వెళితే, మీరు ఎలా వినుచున్నారో మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎలా వినుచు ఉన్నారో మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్తగా. రాజయ్య గారు చెప్పారు, రమేష్ అయ్య గారు చెప్పారు, నేను చెప్తున్నాను. ఇది తృతీయ కాండం. ఇంత చెప్తా ఉన్నా అసలు మీరు ఏ మనస్సుతో వింటున్నారు? ఏ భావాలను మనసులో పెట్టుకొని మీరు వింటున్నారు? సరే, సేవకులు చెప్పింది మనం పాటిద్దారన్నట్లు వింటున్నారా? లేకపోతే ఏదో వినడానికి వచ్చాం, ఓ పెన్ ఇస్తారట, లేకపోతే అంతే లేదు, ఒక్కటేగా. ఆ మధ్య ఒకరు మెకానిక్ కుర్రాడు అడిగాడు, అయ్యగారు చదువుకున్న వాళ్ళకి పెన్లు ఇస్తున్నాను, మెకానిక్ నాకు స్క్రూ డ్రైవర్ అని ఇస్తారా లేదని. సరే ఏదో చేద్దాంలే, 4 స్క్రూ డ్రైవర్లు కొందామనుకుంటే ఆ పిల్ల వచ్చింది, అయ్యగారు నేను మిషన్ కొడతారని నాకు టేప్ ఇస్తారా అంది. నీకు ఒక టేపు, వీడికి ఒక స్క్రూ డ్రైవర్ ఇస్తావు, కూర్చుంటే మేము ఇక్కడ ఆస్తులు అమ్ముకోవాలి. ఏ ఉద్దేశంతో వచ్చాం మనం ఇక్కడికి? పదే 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 దేవుని వాక్యం నేను హెచ్చరిస్తూ ఉందంటే దానిని గురించిన ఒక దిద్దుబాటు నీవు గనక చేసుకుంటే ముఖం మార్చుకున్నాడట. సామెతల గ్రంథం 21:29 సేవకుల్లో ఒకరు బిగ్గరగా చదవచ్చు కదా. సామెతలు 21:29. అమ్మా చదువుతుంది అక్కడ, చెప్పానుగా. భక్తిహీనుడు తన ముఖాన్ని మార్చుకుంటాడు, యథార్థవంతుడు తన ప్రవర్తనను అది తలలు పైకెత్తాడు. ఇప్పుడు యవనస్తుని గురించి మనం ఏం మాట్లాడుకుందాం? భక్తి లేనివాడు అందారా? అట్లనరాదు. అతనిలో ఉన్న క్వాలిటీస్, అతనిలో ఉన్న క్వాలిఫికేషన్స్ ఒక 7 మాటలు చెప్తాను, అన్నీ మంచివే. ఆ యవ్వనుడు నాకేంటంట కొదువా అని అడుగుతున్నాడు. రమేష్ అన్నాడు కదా, ఇంకా అసలు అడగడం దేనికి? చెప్పాక
ముఖం మార్చుకోవడం దేనికి? అసలు పాటించేవాడు కూడా అడిగి సావడు ఇట్లాగా. పాటించేవాళ్ళు కూడా ఇట్లా అడగరేమో. ఇంత ప్రయాసపడి రాత్రంతా ప్రయాణం చేసి ఇదిగో దేవుని సన్నిధిలో వచ్చి గంటల తరబడి అసౌకర్యమైన పరిస్థితుల్లో కూడా ఓపిక శ్రద్ధగా నా దేవుని మాటలు వింటున్నారు. ఎంత విని దీన్ని పాటించకపోతే ఎలాగా? ఓ పరిశుద్ధుడు ఓ చిన్న అలంకారం కాదు, జరిగిన మాట చెప్పాడు. ఒక పరిశుద్ధుడు వారి జీవితంలో జరిగిన ఒక మంచి మాట చెప్పాడు. వాళ్ళు ఒక 6 స్నేహితులు ఉండేవారట. 6 స్నేహితులు, 15-16 సంవత్సరాల వయస్సు. వాళ్ళ గ్రామానికి దగ్గరలో ఓ చిన్నపాటి అడవి, అది కుందేళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న జంతువులు ఉంటాయి. ఈ 6 వేటకెళ్ళారు కుందేళ్ళని వేటాడదామని. కుందేళ్ళని వేటాడదామని వెళితే ఒక కుందేలు ఒక వలలో పడ్డట్టుగానే పడి చెంగ ఎగిరి పారిపోతుందంట. మిగతా 5 పరిగెత్తిన సేపు పరిగెత్తారు, కానీ వాళ్ళకు ఓపిక లేక, ఎందుకంటే ఒక్కొక్కడు ఫ్యామిలీ ప్యాక్ అయిపోయినారు. ఓపిక లేక ఒకడు మాత్రం కుందేలు ఎంత వేగంగా వెళుతుందో దాన్ని వెంటబడి 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 తరిమి తరిమి గంట సేపు ఆ కొమ్మ బుర్ర కొట్టుకుని టపాను కొట్టుకుని మరలా లేచి మరలా ఆట వెళ్తా ఉంటాడు. కొమ్మ దగ్గర దబాని కింద పడిపోయి మరలా కాలంలో ముಳುగుంచుంటే ఆ ముళ్ళు తీసి మొత్తం మీద పరిగెత్తి 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 ఇప్పుడు పట్టుకోపోయేసరికి గోతులో పడ్డాడు. పడే క్రమంలో ఒళ్ళంతా ముళ్ళు, రేగి కంప ముళ్ళు ఇరుక్కుపోయినాయి, తగులుకుపోయినాయి. మొత్తం మీద రక్త మడుగులు పడిపోయాడు. తల పెచ్చ పైపోయి కొమ్మ తగిలిన దానికి మొత్తం మీద ఆ కుందేలు పట్టుకుని గట్టిగా గోతులో పడుకున్నాడు. వీళ్ళు 5 గంటన్నర సేపు నెత్తుకుంటూ చూస్తాడు. అక్కడ ఉన్నాడు. అబ్బా మొత్తం మీద యు గాట్ ఇట్ రా. బయటికి తీసుకొచ్చాక వాళ్ళల్లో ఒకడికి మంచి ఆలోచన వచ్చింది. వాడు అన్నాడంట, ఒరే ఇంత ప్రయాసపడి కుందేలు పట్టుకున్నావురా, ఎందుకు నువ్వు కుందేలు మాంసం తినవు కదరా? నిజమే, వాడు కుందేలు మాంసం తిన్నట్ట. తినని భాగ్యానికి ఎందుకు పరిగెత్తినట్టురా? అసలు నువ్వు తినని భాగ్యానికి ఒళ్ళంతా రక్తశక్తం అయిపోయి గోతులో పడడం దేనికిరా? తినని భాగ్యానికి పట్టుకోవడం దేనికి? పాటించని చందానికి. మీ దైనందిన జీవితంలో ఈ మాటలు, ఈ నా దేవుని మాటలు అనుసరించని భాగ్యానికి వినడం దేనికి? రావడం దేనికి? ఎందుకో మరి దేవుడు తృతీయ కాండముగా ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాడు. భక్తిహీనుడు ముఖాన్ని మార్చుకుంటాడు, కానీ యథార్థవంతుడు తన జీవితంలో జరిగిన పొరపాటు మరలా జరగకుండా సరిదిద్దుకుంటాడు, చక్కదిద్దుకుంటాడు, సరిదిద్దుకుంటాడు. మరలా జీవితంలో నో మోర్ రిపీటెడ్, మరలా పునరావృతం కాకుండా కాపాడుకుంటాడు. అందుకే దావీదు, నా బాల్యకాలమందు తెలిసి చేశానో తెలియక చేశానో, తెలుగులో బాల్య దశ, ఇన్ ఇంగ్లీష్ యూత్. చదవండి ఆ కీర్తన 25వ కీర్తన 7వ వాక్యం. Psalms 25:7. 25వ కీర్తన 7వ వాక్యం చదవండి. తెలుగు బైబిల్లో బాల్య పాపము. ఇంగ్లీష్ చదువుతారా? ఎక్కడ సార్? డిస్ప్లేలో చూడండి. రిమెంబర్ నాట్ ద సిన్స్ ఆఫ్ మై యూత్. యవన కాలమందు నేను తెలిసి చేశానో తెలియక చేశానో, పరిస్థితులన్నీ అనుకూలంగా వచ్చినందువల్ల ఆత్రాన్ని ఆపుకోలేక చేశానో, బుద్ధి లేని పడుచు వాళ్ళలాగా దరిద్ర పనులు చేశానో తెల్లగాని బాబా, ఒకసారి
జ్ఞాపకం చేసుకోండి సార్. నేను గత 2 సంవత్సరాల క్రితం నేను కయ్యూను గురించి మీకు చెప్పాను. కయ్యూను తప్పుడోడే, నరహంతకుడే. కానీ అతను ఒక ప్రాంతానికి పారిపోయి వెళ్ళిపోయి ఒక పట్టణాన్ని కట్టాడట. ఇప్పుడు వాళ్ళ అమ్మ బాబుల సంగతి చెప్తా. పట్టణాన్ని కట్టాడంటే యెహోవా పట్టణమును కట్టించని ఎడల కట్టువాడి ప్రయాస. అప్పుడు కయ్యూను అనేవాడు ఒక పట్టణాన్ని కట్టాడు అంటే దేవుడు వాడికి ఒక ఛాన్స్ ఇచ్చాడా లేదా? ఇచ్చారా? ఇప్పుడు వీళ్ళ అమ్మ బాబుల సంగతి మాట్లాడతారు. ఆదాము హవ్వ ఏదెనులో దేవుని ఆజ్ఞని అతిక్రమించి పాపం చేస్తే క్షణాల్లో గెట్ లాస్ట్, ఏదెనులో నుంచి వాళ్ళిద్దరిని వెళ్ళగొట్టేశాడు. 4వ అధ్యాయం 1వ వాక్యం, జెనసిస్ చాప్టర్ 4 verse 1. ఆమె గర్భవతి అయి ఎవరి దయ వలన? అసలు మీకు దేవునికి అసలు సంబంధాలు ఉన్నాయా? ఎలగొట్టేశాడు కదా తోటలోంచి మిమ్మల్ని. అసలు నిన్ను మీ ఆయన్ని ఎలగొట్టేశాడు కదా. మరి ఇప్పుడు యెహోవా దయ వలన తలల పైకెత్తండి. దీని అర్థం ఏంటో తెలుసా? ఆదాము హవ్వల్ని దేవుడు ఏదెనులో నుంచి వెళ్ళగొట్టేశాడు. వెళ్ళిపోయిన ఆదాము హవ్వలు పరితపించారు, పశ్చాత్తాపడ్డారు, దేవుని పాదాలు పట్టుకున్నారు. మన దేవుడు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. నిశ్చయముగా నా దేవుని పిల్లలారా 26 జనవరి 26 ఇది మొదలుకొని ఒక కొత్త అధ్యాయాన్ని ప్రభు ప్రారంభిస్తున్నారు మీ అందరి జీవితాలు. గతంలో తెలిసి చేశారో తెలియక చేశారో, ఖచ్చితంగా నా ప్రభు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడు. ఏదైతే మీ యవన కాలంలో మీరు చేసిన తప్పులు, పాపాలు, అతిక్రమాలు ఇవాళ ఒప్పుకొని విడిచిపెడుతున్నారో, ఖచ్చితంగా నా ప్రభు మిమ్మల్ని క్షమించునుగాక. ఇక మరలా వాటి జోలికి వెళ్ళొద్దని ఆనబెట్టి ప్రభు సన్నిధిలో తీర్మానం చేయండి. మీ భవిష్యత్తు మహిమకరంగా, ఉజ్వల భవిష్యత్తు నా ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అంతేనా? యెహోవా దయ వలన నేను ఒక కుమారుణ్ణి. అంతేనా? ఆ 2 కొడుకులు దేవుని మందిరానికి కానుక తీసుకొస్తే దేవుడు దిగొచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అంటే తల్లిదండ్రుల్ని కనికరించినట్టేనా? దేవుడు కనికరించినట్టే లేదా? అందుకే చెప్తున్నాను, ఎఫ్రాయిం కాడికి లోబడని కోడెవలే పెచ్చ వేషాలు. తల్లిదండ్రులు చెప్పినా వినలేదు, తోబుట్టువులు చెప్పినా వినలేదు, పెద్దోళ్ళు చెప్పినా వినలేదు, సేవకులు చెప్పినా వినలేదు. కాడికి లోబడని కోడెవలే, విచ్చలవిడిగా మదమెక్కిన కోడెవలే తిరిగాడు ఎఫ్రాయిం. బట్ ఒక సమయం ఒకటి వచ్చింది. అట్ దట్ టైం అతను తన తోడ చరుచుకున్నాడు. అంటే దేవునితో చేసిన నిబంధనలు మేలు కొలుపుకున్నాడు. వెంటనే దేవుడు అంటాడు, షూర్లీ ఐ విల్ హ్యావ్ మెర్సీ. నిశ్చయముగా తప్పక నేను అతన్ని కరుణిస్తాను, కనికరిస్తాను. మరలా చెప్తున్నాను, 26 జనవరి 26 ఇది మొదలుకొని మీ ఒక్కొక్కరి జీవితంలో నా తండ్రి నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు. మీరు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళేటప్పుడే ఆ సూచనలు మీలో కనిపించును గాక. సేవకులు సంతోషిస్తారు, మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. సమాజానికి ప్రయోజనకరమైన బిడలుగా యవనస్తులైన మిమ్మల్ని నా ప్రభు మీ భవిష్యత్తును తీర్చిదిద్దును గాక. హల్లెలూయా. మరలా చెప్తున్నాను, ఆ యవనస్తుడు యేసయ్య దగ్గరికి ఎలా వచ్చాడు, తిరిగి వెళ్ళేటప్పుడు ఎలా వెళుతున్నాడు? మీరందరూ ఈ యూత్ మీటింగ్కి వచ్చేటప్పుడు ఎలా వెళుతున్నారు? ఆ మనస్సుతో, ఆ తలంపులతో, ఆ ప్రవర్తనతో, ఆ నడవడికతోనే మరలా వెళ్తారా?
ఒక్కసారి అతిక్రమములను దాచిపెట్టేవాడు ఏమాత్రం ఒప్పుకొని విడిచిపెట్టండి. ఈ ఘోరమైన ఘోరంలో ఒప్పుకొని విడిచిపెట్టండి. యేసు నామములో మీకు మంచి భవిష్యత్తు నా ప్రభు అట్టిపెట్టినాడు. అట్లాగా మీ కొరకు దాచిపెట్టాడు నా ప్రభు. ఆమేన్. నిన్న కూడా ఆరాధనలో చెప్పాను నేను, శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా నేను మిమ్మల్ని ఎప్పుడు తగిన సమయమందు యెషయా ప్రవక్త అంటాడు, మెరుగుపెట్టి మూతేసి పెట్టాడు, పదును పెట్టి వాడిగలిగిన ఖడ్గములాగా చేసి అంబుల పొదిలో నన్ను దాచిపెట్టాడు, మూసిపెట్టాడు, కప్పెట్టాడు. ఇక ఇది మొదలుకొని పరాక్రమము కలిగిన శూరుడైన నా తండ్రి మిమ్మల్ని ప్రయోగించబోతున్నాడు. ప్రయోజనకరమైన పాత్రలుగా మీరు తీర్చిదిద్దబడుదురుగాక. మొదటి మాట, ఈ యవనస్తుడు సమాజంలో ఒక స్థితి, అంతస్తు కలిగిన వాడు. బిల్డింగ్ కాదు, స్ట్రాటస్. యవనస్తుడు సమాజంలో ఒక స్థితి, అంతస్తు కలిగిన వాడు. ఇంగ్లీష్ నోయింగ్ పీపుల్, ప్లీజ్ గ్రాస్ప్ ద మెసేజ్ వేర్ ఐ స్ట్రెస్. ఎక్కడైతే నేను ఒక్కానించి కుర్రోని గురించి మాట్లాడుతున్నానో జాగ్రత్త గుర్తుపట్టాలి. మొదటి మాట ప్రెస్టేజియస్ యంగ్ మ్యాన్. లూకాసు సువార్త 18:18. లూకాసు సువార్త 18:18. ఒక అధికారి సమాజంలో ఒక అంతస్తు కలిగిన వాడు, ఒక స్థితి కలిగిన వాడు. శాతగానోడు కాదు, పనికిమాలినోడు కాదు. ఎవరి ద్వారా కలుగుతుంది అది? యవనస్తులారా ఆలకిస్తున్నారా? యవనస్తుడైన ఇతను ఒక అధికారి, రూలర్ అండ్ రెస్పాన్సిబుల్ పర్సన్ ఇన్ సొసైటీ. రూలర్ అండ్ రెస్పాన్సిబుల్ యంగ్ మ్యాన్. సమాజంలో ఒక స్థితి, ఒక హోదా ఎలా వస్తుంది? దేవుడు ఎవరంటే మనల్ని ఉన్నత స్థితిలో నిలవబెట్టగలిగిన వాడు. అలాగని ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళని పెంట దెబ్బల మీదకి తీసుకెళ్ళేవాడు ఆయన. హన్నా తన ప్రార్థనలో చెప్తుంది, మంటి దెబ్బల మీద ఉన్న వాళ్ళని, పెంట కుప్పల మీద ఉన్న వాళ్ళని సింహాసనం మీద రాజులతో కూర్చుని పెట్టేవాడు ఆయనే. సింహాసనాల మీద ఉన్నవాళ్ళని తీసుకొచ్చి పడద్రోయేవాడు ఆయనే. యవనస్తులైన పిల్లలు మొట్టమొదటిగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సమాజంలో గౌరవప్రదమైన ఒక జీవితాన్ని మీరు జీవించాలి. మీ స్నేహితుల మధ్యలో, మీ సమకాలికుల మధ్యలో, మీ ఇంటి పేరటోళ్ళ మధ్యలో, మీ కుటుంబ సభ్యుల మధ్యలో ఒక స్థితి, ఒక మంచి స్థితి ఎప్పుడు వస్తుంది మీకు? అది మనుష్యుల ద్వారా కలిగిందా? ఇవాళ మనల్ని అందలు వెక్కించిన వాళ్ళు కాస్త ఏదైనా తేడా వచ్చిందనుకోండి, కుర్చీ కాళ్ళు లాగేస్తారు, మన కింద పడిపోతాం. ఇందాక రాజు పాస్టర్ గారు చెప్పారు కదా, అబ్రహాం ఇంట అలవర్చబడిన వాళ్ళని. సొదొమ రాజు వచ్చి అంటాడు, అబ్రహామా, ఈ మనుషులందరూ నాకు ఇచ్చేయి, యుద్ధం చేసి పోరాడింది నీవు గనక వెండి బంగారాలన్నీ నువ్వే తీసుకో. తీసుకో, వెండి బంగారాలన్నీ నువ్వే తీసుకో, మనుషులు మాత్రం నాకు అప్పచెప్పమన్నాడు. అబ్రహాం అంటాడు, కుడి చేతిని పైకెత్తి, చెప్పులు వారైనను నూలు పోగైన నాకు అక్కర్లేదు. వై? ఎందుకని నేను అంత దుర్మార్గుని అనుకున్నావా? నేను రాజనీతి కలిగిన వాడిని, నువ్వు కదా యుద్ధం చేసి తీసేసుకో. అబ్రహాం అంటారు, ఇక కనబడ్డ ప్రతి ఒక్కడికి డప్పేసి మరీ చెప్తావు,
డప్పేసి మరీ చెప్తావు. మరి ఇవాళ ఆ స్థాయిలో ఉన్నారంటే మనదే ఇక్కడ వద్దాక డప్పేసి కొడతావు. వద్దు, నీ ద్వారా కలిగేది నాకు అక్కర్లేదు, మనుషుల ద్వారా కలిగేది నాకు అక్కర్లేదు. ఏదైనా కలిగితే నా దేవుని ద్వారా కలగాలి. ఏదైనా కలగాలంటే నా దేవుని ద్వారా కలగాలి. సమాజంలో ఒక రెస్పెక్ట్, సమాజంలో ఒక ఉన్నత స్థితి నాకు కలగాలంటే అది దేవుని ద్వారా కలగాలి. చాలామంది స్నేహితుల ద్వారా, ప్రేమించిన వాళ్ళ ద్వారా, నచ్చిన వాళ్ళ ద్వారా, మెచ్చిన వాళ్ళ ద్వారా ఏదో మనం పైకి వెళ్ళిపోదాం అని ఆశపడతారు. కానీ అది పొరపాటు. సామెతల్లో ఉంటుంది కదా, యెహోవా ఆశీర్వాదం దేవుని ద్వారా కలిగితే అది ఐశ్వర్యంగా మారుతుంది. మీకు ఐశ్వర్యానికి ఆశీర్వాదానికి తేడా తెలుసా? చాలామందికి అది అర్థం కాక మాట్లాడతారు. యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుందట? ఆశీర్వాదం ఏమవుద్దట? ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి తేడా ఏంటో చెప్పన? సమకాలికుల మధ్యలో సొంత ఇల్లు కలిగి ఉండడం ఆశీర్వాదం. సమకాలికుల మధ్యలో సొంత కారు కలిగి ఉండడం ఆశీర్వాదం. సమకాలికుల మధ్యలో, ఇంటి పేరటోళ్ళ మధ్యలో మంచి ఉద్యోగం కలిగి ఉండడం ఆశీర్వాదం. అయితే ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలంటే మనం ఖర్చు పెడతా ఉండాలి. ఇంటి పన్ను కట్టాలనా లేదా? ఎరా మాట్లాడరే? మాకేం తెలిసిన మా అమ్మ బాబులు చూసుకుంటున్నారు కానీ అంటున్నారా? చెప్పండి. ఇంటి పన్ను కట్టాలనా? కరెంటు బిల్లు కట్టాలనా? ఇంకా ఆ పన్ను ఈ పన్ను, పన్నులన్నీ కట్టాలా? దేవుని ఆశీర్వాదం అనేది సొంత ఇల్లు, సొంత కారు, సొంత బైకు, ఇవన్నీ కలిగి ఉండడం ఆశీర్వాదం. ఐశ్వర్యం అంటే ఒక్క 2-3 ఇండ్లు మనకుండి వాటిని అద్దెకిచ్చున్నాం అనుకోండి, వాటి ద్వారా వచ్చే ఆదాయం మనకు కలుగుతుంటే అది ఐశ్వర్యం. ఆశీర్వాదం అంటే మనం ఖర్చు పెట్టి కాపాడుకోవాలి. ఐశ్వర్యం అంటే మనకు లబ్ధి కలిగేదాన్ని ఐశ్వర్యం అంటారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏదైనా సరే దేవుని ద్వారా కలగాలి. యెబ్బేజుని గురించి మనం చదువుతాం. తన సహోదరులందరికంటే చెప్పండి తన సహోదరులందరికంటే ఆడి బ్యాక్గ్రౌండ్ ఏంటి? యెబ్బేజు బ్యాక్గ్రౌండ్ ఏంటి? కన్న తల్లి 9 మాసాలు మోసి, రక్తాన్ని పంచి, పేగు తెంచి, ప్రాణాన్ని పంచి, ఇన్ని పంచి తెంచి ఇన్ని చేసిన తల్లి దరిద్రపు కొట్టు మొహమాడా అని పేరు పెట్టి చచ్చింది. కన్న తల్లే వాడికి ఆ పేరు పెట్టి చచ్చిపోతే తోబుట్టువులు బతకనిస్తారా వాడిని? బడికెళితే స్నేహితులు బతకనిస్తారా వాడిని? ఎలా మార్చబడ్డాడు? తన సహోదరులందరికంటే. నేనేదో దేశంలోనే పైకి వెళ్ళిపోమని చెప్పట్లే. మీకున్న సర్కిల్లో మీరు తలగా ఉండాలి. రెస్పాన్సిబుల్ యంగ్ పీపుల్గా ఉండాలి. క్లైమాక్స్కి వెళ్ళేసరికి వీడి బ్రతుకంతా బయటకు వచ్చింది. మనకు రావడం ఒక అధికారి, సమాజంలో ఒక స్టేటస్ కలిగిన వ్యక్తి తిన్నగా ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఆ స్థానం ఎలా వచ్చింది అతనికి? దావీదు తన సహోదరులందరిలో ఘనత పొంది ఉన్నాడు. యెబ్బేజు మనం చరిత్ర పుటల్లోకి వెళితే అందరిలో నేను అంటాను, మీ సహోదరుల మధ్యలో, మీ స్నేహితుల మధ్యలో మీరు ఒక ఉన్నత స్థితిలోకి మీరు వెళ్ళి నిలవాలి అంటే యెబ్బేజులాగా మంచి ప్రార్థనా పరులై ఉండాలి. యవనస్తులకి అది కొదువైపోయింది. అది కొరత అయిపోయింది. నేను, రమేష్, వేసన్న గారు సింగపూర్ వెళ్ళాం. ఎన్నోసార్లు చెప్పాను, లెట్ మీ రిపీట్. ఒక ఇంట్లో ఉన్నాం. వేసన్న గారు ఒక గదిలో, మోహన్ గారు ఒక గదిలో, నేను రమేష్ ఒక గదిలో, మా పక్కన ఆ ఇంటి పొట్టోడిది భార్యాభర్తలు. ఉదయాన్నే 4 గంటల నుంచి 5 గంటల వరకు స్తోత్ర ప్రార్థన. అందరం హాల్లోకి వచ్చి స్తోత్ర ప్రార్థన వెళ్ళి పడుకునేవాళ్ళం 4 to 5. 5 గంటల నుంచి 6 గంటల వరకు వాళ్ళ ఇంట్లో బుడ్డోడు ఒకడున్నాడు. లేకరా ఈడి పూల సొక్క లేదురా,
వాళ్ళ ఇంట్లో కుర్రాడాడు, వాడికి 6 సంవత్సరాలు. గంట సేపు ఏడుస్తున్నాడు పక్క గదిలో. మాకేమో నిద్రపట్టి సావట్లే. 1 రోజు అయింది, 2 రోజులు అయింది. ఇక 3వ రోజు మా వల్ల కాక శిష్యగారు ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన అయిపోయిన తర్వాత మీ బొడ్డోడికి ఏదో కడుపు నొప్పో లేకపోతే ఇంకేదో నొప్పి వస్తున్నట్టుందండి. వాడు గంట సేపు ఏడుస్తూనే ఉంటున్నాడు. స్తోత్ర ప్రార్థన అయిన తర్వాత మాకు నిద్రపట్టి సావట్లేదు, కొంచెం వాడిని చూడండి. వాళ్ళమ్మంది, ఓహో మీకు అలా అర్థమైందా? అలా అర్థం అవడం ఏంటి? వాడు అట్లాగే ఏడుస్తున్నాడు కడుపు నొప్పి వచ్చిన వాళ్ళలాగా. సరే వాడు స్కూల్ నుంచి వచ్చాక వాడిని అడుగుతానులేండి అంది. వచ్చాక ఆవిడ అడిగింది, నాన్న మార్నింగ్ 4 to 5 ప్రైజింగ్ ప్రేయర్ అయిపోయాక 5 to 6 o'clock నువ్వు ఏడుస్తున్నావంట. నీ కడుపు నొప్పా లేకపోతే తలకాయ నొప్పా? ఏమి నొప్పి అంది. నో మే, అట్లాంటిదేం లేదా నాకు అన్నాడు. మరి ఎందుకు రోజు ఏడుస్తూ ఉన్నావు? 2 రోజుల నుంచి ఏడుస్తున్నావు కదా. 2 రోజుల నుంచి కదా, 1 year నుంచి ఏడుస్తున్నాడు. మరి ఏమైందమ్మా? స్తోత్ర ప్రార్థన అయిపోయి పడుకుంటే యేసు ప్రభు వచ్చి వాడిని లెగ్గొడుతున్నాడంట. వాడి వయసు 6 ఏళ్ళు. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామా అని అడిగాడంట. సరేనన్నాడంట. సంవత్సరం రోజులుగా వాడు యేసయ్య వేకుని లేచి ప్రార్థన చేస్తున్నారంట. 6 సంవత్సరాల వయసు. అవాక్కైపోయాం మేము. ఇప్పుడు కొంతమందికి కథ చెప్తున్నారు, అమ్మో ఇట్లాడు జరుగుతాయా అని అనుమానపు ఆత్మ ఒకటి క్రియ చేస్తూ ఉంటుంది. అది అనుమానం ఆత్మ కాదు, దురాత్మది. కూర్చో. చిన్న పిల్లాడిని ప్రభు లెగ్గొట్టి ప్రార్థన చేద్దాం మన ఇద్దరమే. ఇవాళ యవనస్తులు అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నారు. అన్ని పనులకి పర్ఫెక్ట్ టైం టేబుల్ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ప్రార్థన ఏది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎబ్బేసు తన సహోదరులందరికంటే ఘనపరచబడ్డానికి కారణం ఏంటో తెలుసా? యెహోవా అతని ప్రార్థన, అతని చేసిన మనవి అతనికి, అంటే మంచి ప్రార్థనాపరుడు. నేర్చుకోలేదా? తల్లిదండ్రులు మీకు నేర్పించలేదా? మీరైనా నేర్చుకోండి. భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. మీకు తెలియకుండానే మీ జీవితాలు ఆగమాగం అయిపోయే రోజులు రాబోతున్నాయి. అట్లాంటి దుర్దినాలలో నుంచి, రాబోతున్న వాటిలో నుంచి తప్పించుకోవాలంటే, శక్తి గలవారమై ప్రభు ఎదుట నిలబడాలంటే ప్రార్థన, 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 ప్రార్థన. ఈ యవనస్తుడు మంచి ప్రార్థనాపరుడు, సమాజంలో ఒక స్థితి కలిగినవాడు. మరలా చెప్తున్నాను, ప్రెస్టేజియస్ యంగ్ మ్యాన్. సమాజంలో ఒక ఉన్నత స్థాయి, ఒక స్థితి, ఒక అంతస్తు నీకు కలగాలంటే మనుషుల వలన కాదు, దేవుని పాదాలు పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచి ప్రార్థనాపరులై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితమైన ప్రార్థన ఉండాలి. ఖచ్చితమైన ప్రార్థన. ఎబ్బేసు ప్రార్థన చేసేటప్పుడు, యెహోవా నీవు నన్ను, అక్కడ దేవుని చిత్తం అక్కర్లేదు, ఆశీర్వదించబడ్డమే దేవుని చిత్తం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండేందుకే పిలువబడ్డాం. అక్కడ దేవుని చిత్తం అక్కర్లేదు. భవిష్యత్తులో ఏం చదవాలో, భవిష్యత్తులో ఎక్కడ చదవాలో, ఏ సబ్జెక్టు చదవాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, వాటిని గురించి దేవుని చిత్తాన్ని అడగండి. కానీ ఆశీర్వదించబడ్డానికి మాత్రం మీ చిత్తమైతేనే మాట పెట్టద్దు. అక్కడ ఎబ్బేసు కన్ఫామ్గా ప్రార్థన చేస్తున్నారు, నీవు నన్ను ఆశీర్వదించి. మంచిది. మొదటిగా యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఆ అధికారి సమాజంలో ఒక స్టేటస్, రెస్పాన్స్ అండ్ రూలర్. మీకు కూడా మీ తోటి వాళ్ళ మధ్యలో రెస్పెక్టబుల్గా మీరు బ్రతకాలంటే మీరు ప్రార్థనా పరులై ఉండాలి. రెండో మాట, ప్రివిలేజ్డ్ యంగ్ మ్యాన్. ప్రివిలేజ్డ్ యంగ్ మ్యాన్. ఆధిపత్యము,
ఐశ్వర్యము కలిగిన వాడితను. ఆధిపత్యము, ఐశ్వర్యం కలిగిన వాడు. 18వ అధ్యాయం 23వ వాక్యం. ఎంత? మిక్కిలి ధనవంతుడు. ప్రివిలేజ్డ్ యంగ్ మ్యాన్. మిక్కిలి ధనవంతుడు, సమృద్ధి అయిన ధనము, జ్ఞానము కలిగిన వాడు. తలలు పైకెత్తండి, మీకు అర్థమయ్యేటట్లు చెప్తా. డబ్బు సంపాదించాలి, 2 జ్ఞానం సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి. ఇవన్నీ కావాలంటే కష్టపడాలి. వింటున్నారా? నేటి సమాజంలో యవనస్తులు ఎలా తయారయ్యారంటే, ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్లు, షేర్ మార్కెట్, ఇంకా దుర్వ్యాపారాలు, చెప్పమ్మా, ట్రేడింగు, ఇంకా మిక్కిలి ధనవంతుడు. నేను కేవలం చదువుకున్న పిల్లల కోసం మాత్రమే చెప్పట్లే. అన్ని రంగాలు, యవనస్తులైన పిల్లలు అన్ని రంగాల్లో ఉన్నారు. అందులో మీరు మిక్కిలి, యాకోబు అంటారు కదా, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువై ఉంటే, అది సంఘానికి చెప్పిన మాటే సిమిలర్గా యవన బిడ్డలకి అప్లికేబుల్ అయ్యేటట్టు చెప్తున్నా. మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కావాలా, సరేరా అని అంత గుజ్జు తీసుకుని బుర్రలో ఎడతాడా? కూర్చొంత గుజ్జు ఎడతా నీకు బుర్రలో. ఎంత ఇస్తారట? ధారాళముగా. షద్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలుకి ప్రార్థనా పరులైన స్నేహితులు. చిక్కు సమస్యలు వచ్చాయి, జటిలమైన సమస్యలు వచ్చాయి. ఇంకొక మాటలో చెప్పాలంటే, రేపటి రోజున పరీక్ష, రేపటి రోజున రాజు ఎదుట నిలవబడాలి. రాత్రంతా ప్రార్థన చేస్తూ దానియేలు ఆ తర్వాత చెప్పిన మాట మంచి మాట కదా. మర్మములు బయలుపరుచువాడు, జ్ఞానాధారమగు ఆత్మచేత నింపే దేవుడు, జ్ఞానానికి మించిన అతీతుడు. అంత గొప్ప దేవుడు మేము ఆరాధిస్తూ ఉన్నాం గనక మా దేవుడు మర్మాలు బయలుపరుస్తాడు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక్కొక్క కోణంలో వెళతాం. మొదట చదువుకునే పిల్లల కోసం మాట్లాడదాం. మీకు మిక్కిలి జ్ఞాన సంపన్నత కావాలంటే, ఇందాక రాజు పాస్టర్ అన్నాడు కదా, 6వ తరగతి చదివే పిల్ల సెల్ ఫోన్ తీసుకొని హడావిడిగా ఏవేవో ఒకటి టప్పిమని చూపెట్టేస్తుంది. లోక సంబంధమైన జ్ఞానంలో ఆరితేరిపోతున్నారు పిల్లలు. అస్సలు కూటికి గుడ్డకి పనికిరాని విషయాల్లో ఆరితేరిపోతున్నారు పిల్లలు. కానీ ఆత్మ సంబంధంగా లేదు. మీ భవిష్యత్తుకు ప్రయోజనకరమైన జ్ఞానాన్ని సంపాదిస్తున్నారా? ఈ పోటీ తత్వం, ఈ పోటీ విద్యా రంగంలో, ఎంత పోరాట పటిమతో కూడిన విద్యా రంగంలో సమయోచితమైన జ్ఞానాన్ని పొందుకుంటూ భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు, పునాదులు వేసుకుంటూ వెళ్లాల్సిన పిల్లలు అనవసరంగా దేని కొరకు వినియోగిస్తున్నారు మీ తెలివితేటలో? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువై ఉన్నట్లయితే తండ్రిని అడగండి. ధారాళముగా నా తండ్రి మీకు జ్ఞాన సమృద్ధిని ప్రసాదించునుగాక. మ్యాక్సిమం 1 నెల రోజులు కూడా లేదు ఎగ్జామ్స్కి.
సెంట్రల్ సిలబస్ అయితే ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అవుతున్నాయి. ఖచ్చితంగా మీరు ఎంతగా చదువుతున్నారో అంతగా ప్రార్థన చేయండి. ఎంతగా చదువుతున్నారో అంతగా ప్రార్థన చేయండి. కేవలం ప్రార్థన మీద ఆధారపడి బుక్స్ అన్ని ప్రక్కన పెట్టమాకండి. గాల్లో దీపం పెట్టి నువ్వే చూసుకో ప్రభు అంటే కుదరదు. ఒకవేళ గాల్లో దీపం పెట్టినా నీ వంతు నీ సహకారాన్ని అందించి రిమైనింగ్ హెల్ప్ ప్రభు మీద ఆధారపడాలి. అలా కాకుండా చేతులు ముడుచు కూర్చొని మొత్తం నువ్వే కాపాడుకుంటే ఆరిపోతావు. ఈ యవనస్తుడు మిక్కిలి చదువుకునే పిల్లలు మీ తోటి స్నేహితుల కంటే మిక్కిలి జ్ఞాన సంపన్నత కలిగిన వాళ్ళై మీరు ఉండాలి. అలా ఉండాలి అంటే ఎంతగా చదువుతున్నారో అంతగా ప్రార్థన చేసుకోవాలి. మిగతా వాటికి చోటు వద్దు. భవిష్యత్తు మీద మనస్సు పెట్టండి. తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో ఆశయాలతో మిమ్మల్ని పెంచుతూ ఉన్నారు. నేను కూడా చెప్పాలి ఒక విషయం. కాకపోతే ఎక్కువగా ఆడపిల్లల మీదకి వెళుతుంది, కానీ మగపిల్లల కోసం కూడా చెప్పాలి. విజయవాడ విశ్వాసి సంఘ పెద్దలేండి, వాళ్ళక్క బందర్లో ఉండేది. కొడుకు హైదరాబాద్లో ఏమైనా నేర్చుకుంటానంటే, ఇంకేడు చదువు సంధ్య రావట్లేదు కదా, పంపించండి, అక్కడ ఏదో 3 నెలలు నేర్చుకుంటాను అంటున్నాడు కదా, సెల్ ఫోన్ రిపేర్ అంటే పంపించమన్నా. వెళ్ళిన వారానికే మమ్మీ నేను బాగా టైర్ అయిపోతున్నాను. ఏమైపోతున్నాడంట, బాగా టైర్ అయిపోతున్నాను, నాకు ఒక బైక్ ఉంటే బాగుంటుంది ఇక్కడ. మంచి కుటుంబమే. ఆ సహోదరి నన్ను అడిగింది, పాస్టర్ గారు బిడ్డ బాగా టైర్ అయిపోతున్నారంట, బైక్ ఒకటి కొని పెడతాను. వద్దులేమ్మా, వేల మంది లక్షల మంది హైదరాబాదులో సరదాగా యవనస్తులు కదా, అంత అవసరం ఏముంటుంది చెప్పండి అన్నాను. బిడ్డ కదండి టైర్ అయిపోతున్నారండి, వద్దు. రెండు వారాల తర్వాత విజయవాడ హాస్పిటల్లో ఫోన్ వస్తే వచ్చా. బైక్ సంగతి దేవుడు ఎరుగు. ఇట్లాగే ఒక కొంచెం స్థలం ఉంటే అమ్మి బైక్ కొనిపెట్టింది. 3 లక్షల రూపాయల బైక్ అంతా 10 గేదెలు పెంచుకోవచ్చు, పాలు బితికి కేంద్రానికి పోయొచ్చు. బైక్ మొక్కలు అయిపోయింది, వీడి కాళ్ళు చేతులు మొక్కలు అయిపోయినాయి. ఎవరో అనోన్ పర్సన్స్ తీసుకొచ్చి విజయవాడలో చేర్పించారు. దండం పెట్టి చెప్పా, వద్దు. మీరు అలాగే అంటారండి. అలాగే అనేది పిల్లల భవిష్యత్తు ముఖ్యం కదా. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎట్లా పెంచుతున్నారు, ఎట్లా చేస్తున్నారు, మరి మీరు ఎట్లా భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. అనవసరమైన విషయాలు. మిక్కిలి గొప్పవాళ్ళు అవ్వాలి, మిక్కిలి గొప్ప దశలోకి మీరు వెళ్ళాలంటే కష్టపడాలి. అది ఏమీ లేకుండా ఓవర్ నైట్లో ఏదో చేసేద్దామని అడ్డదారిలో దొడ్డిదారిలో వెళ్ళిపోయి తల్లిదండ్రుల కష్టార్జితని మొత్తం తీసి నాశనం చేస్తున్నారు. కొన్నేమో పబ్లిక్గా చెప్తా ఉంటారు. రమేష్ అన్నాడు కదా, భూగోళం మీ చేతిలో ఉందని. బాగుండట్లే. కనీసం ఆ తల్లిదండ్రులు ఏం పని చేస్తున్నారో చెప్పినా ఆ తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. 25 ఏళ్ళు కష్టపడి రూపాయి పోగేసుకుని సిమెంట్ పని చేస్తుంటారు. ఆ స్థలాన్ని కొనేదో చేద్దాం అనుకుని తీసుకెళ్ళి బెట్టింగ్లో పెట్టేసాడు. 15 ఏళ్ల క్రితం 25 లక్షలండి. 15 ఏళ్ల క్రితం క్రికెట్ బెట్టింగ్. ఎందుకు పెట్టేవారంటే ఎంతకాలం సంపాదిస్తాం. తప్పిపోయిన కుమారుడు కూడా అంతే. కన్న తండ్రి దగ్గరికి వెళ్ళి, నువ్వు పాతకాలపు పద్ధతుల్లో వెళుతున్నావు నాన్న, కౌలుకిస్తే సంవత్సరానికి 10,000 వస్తాయి. ఆ పొలం అమ్మేసి కనుక నేను హైదరాబాద్ వెళ్ళాను అనుకో, ఏం చేస్తావురా? అదిగో ఏం చేస్తావురా? కన్న తల్లిదండ్రులు గుండెల్లో గుణపొందించే దుర్మార్గుల్లాగా తయారవుతున్నారు. ఈ యవనస్తుడు ఉన్నాడే మిక్కిలి గొప్పవాడయ్యాడంట. జాషువా
ఒక యవనస్తుడు ఎలా జయించగలిగాడంటే, ఎన్ని చోట్ల ఉంటుందో యెహోషువ గ్రంథంలో, పెందల కడనే లేచి అమ్మా పిల్లలో ఉదయాన్నే ఎన్నింటికి లేస్తున్నారా అమ్మా? 10ంటికా? మంచిది. ఆడపిల్లమ్మా అది కష్టపడాలి. మిక్కిలి గొప్పోళ్ళు అవ్వాలంటే అసలు దిశానిర్దేశం దేవుని వాక్యం ద్వారా మీకు బోధించబడుతున్నప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తును గురించి మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఆ దిశగానే వెళ్ళాలి. ఇక పక్క చూపులు పక్కదారులు వెళ్ళకూడదు పొరపాటున. ఒక ప్రివిలేజ్, ఒక ఆధిపత్యం కలిగిన ఒక స్థాయికి మీరు ఎదగాలి. అలాగే మిక్కిలి ధనవంతుడు అని రాస్తుంది. మీరు మీ జీవనోపాధి, చాలామంది యవనస్తులు ఆడపిల్లలైనా మగపిల్లలైనా చాలామంది జీవనోపాధి చేతి పనులు, లేకపోతే వ్యవసాయం, లేకపోతే వేరే పనులు చేస్తున్నారు. వాటిలో నైపుణ్యతను సంపాదించాలి. ఆ నైపుణ్యత ద్వారా మీ భవిష్యత్తు దీవించబడుతుంది. హల్లెలూయా. 3వ మాట చెప్తాను. ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్. ఈ కుర్రాడు ఎట్లాడాడంటే, నీతి, నిజాయితీ, ధర్మము, రాజనీతితో బ్రతికేవాడు. అన్నీ బాగానే ఉన్నాయి, శివరాఖరికి వచ్చి నాకేంటి కొదువు అంటాడు. 3వ మాట, ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్. మార్కు సువార్త 10, మార్క్ 10:17 వాక్యం. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు ఉండగా అమ్మా ఒకడు, ఏ పని బాట లేదు నీకు? ఎంత ఖాళీ కూర్చొని గోళ్ళు కొరుక్కుండా కూర్చున్నావా? ఆ యవనస్తుడు ఒక యవనస్తుడు పరిగెత్తుకుంటూ ఆయన యొద్దకు వెళ్ళి, చాలు అది 4th పాయింట్. మోకాళ్ళు ఉండడం అనేది 4th పాయింట్. అతనిలో ఉన్న గుడ్ క్యారెక్టర్. 3, పరిగెత్తుకుంటూ వెళ్ళి. మీరు పిల్లలు గనక మీకు వాక్యం పెద్దగా గ్రహింపు ఉండదని అనుకుంటున్నాను. దేవుని వాక్యం ఏమని ఉందంటే, యెహోవా సమీపముగా ఉండగానే ఆయనను నేను లోక సంబంధంగా అప్పడాలు అమ్ముకునేవాళ్ళు, చికెన్ ముక్కలు అమ్ముకునే KFC గురించి, పాపళ్ళ గురించి చెప్పట్లే. మీ భవిష్యత్తు మీరు ఇట్లా నిర్ధారించుకోవాలని వాక్యం ద్వారానే చెప్తున్నా. అవన్నీ తర్వాత వస్తాయి. మొదట ఆత్మ వర్ధిల్లాలి కదా. యేసుక్రీస్తు ఆ మార్గమును వెళతా ఉంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆయన ఎవరు? పని బాట లేని పంచాయతీ ప్రెసిడెంటా? లేకపోతే రచ్చబండ దగ్గర కూర్చొని పెదరాయుడు తీర్పులు తీర్చేవాడా? కాదే. యంగ్ రిచ్ రూలర్, ఆ ప్రాంతానికి ఒక అధికారి, అంతటి ఆఫీసర్ అధికారి అయి ఉండి యేసు ప్రభు సమీపంగా వెళతా ఉంటే, ఇదే రాజనీతి అంటే. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి. పాదాల మీద పాదయాత్ర చేస్తా వెళ్ళలేదు. ఎట్లెళ్ళాడు? యేసయ్య సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకోవాలి. యవనస్తులైన పిల్లలు యేసయ్య సన్నిధిని ఎలా నెతుకుతున్నారు? అదిగో యేసు ప్రభు ఎదురుగా వస్తుంటే, ఓహో ఆయన ఎవరో వస్తున్నట్టున్నారుగా, సరే రండి. వెయిట్ చేసి, నమస్తే సార్, నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అట్లా అన్నాడా? యేసు ప్రభు ఎదురుగా వస్తుంటే తప్పదు కనుక
మొహమాటానికి నమస్తే సార్ అనలేదు. ఆయన అటు వెళ్తున్నాడు, ఆయన ఆ మార్గంలో వెళుతున్నాడు, తినేటి వెళ్ళిపోవాలి, అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. యవనస్తులైన పిల్లల్ని అడుగుతున్నాను, ఆత్మ సంబంధమైన విషయాల్లో మీరు ఎంత చురుగ్గా ఉన్నారు? ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నారా? ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నారా? ఖచ్చితమైన సమయానికే ప్రార్థనలకు వెళ్తున్నారా? లేదు మీరు హాస్టల్స్లో ఉన్నారో, లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, అన్నీ జరుగుతున్నాయి కదా అక్కడ. ఆరాధన సమయాలు, నిర్దేశించబడిన సమయాలు, వాటిని పెడచెవిని పెడుతున్నారా, లేకపోతే వాటిని సమీపిస్తున్నారా? పిల్లలు ఎంతసేపు లోక సంబంధమైన విషయాల వైపు పరిగెత్తడం తప్ప, నేనైతే యవనస్తులైన మీ కొరకు, సేవకులమైన మేము దేవుని సన్నిధిలో పూటపడ్డానికైనా సిద్ధంగానే ఉన్నాం. ఆదివారం ఆరాధన మానకూడదు. అయ్యగారు ఆదివారం నీట్ ఎగ్జామ్ అండి, మరి అది రాయకపోతే ఎట్లా? ఓహో తప్పదు, ఇది కాంపిటీషన్ ఎగ్జామ్. సరే వెళ్ళు, ప్రభుత్వం నేను మాట్లాడతాను, ఆ బిడ్డ కోసం మేము పూట పడతాం. ప్రభువా మరి తప్పదు నాయన, ఇంక భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. సో అంచేత ఎగ్జామ్ ఉంది అంటే తప్ప మిగతా రోజుల్లో దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మీరు ఇవ్వకపోతే ఎట్లాగా? ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్ డానియేల్ యవనస్తుడా కాదా? ఏం బాబు, దానియేలు యవనస్తుడా ముసలోడా? యవనస్తుడు. ఇట్టి శాసనాలు సంతకం చేయబడినని తెలిసినా యథావిధిగా యెరూషలేము కిటికీలు తీసి తలుపులు తీసి యథావిధిగా ప్రార్థన చేసుకుంటున్నారు. మీరు ఎక్కడున్నా సరే, ఎంతమంది మీ మీద ముఖాన ఊస్తున్నా సరే, ఎంతమంది మిమ్మల్ని హేళనగా కించపరుస్తూ మాట్లాడుతున్నా, నా దేవుని కొరకు మీరు పత్రికలై నిలవాలి ప్రతి చోట. పత్రికలై నిలవాలి ప్రతి చోట. అనుకుంటారు 100 మంది 100 మాటలు అనుకుంటారు. జంగారెడ్డిగూడెం ఓ తమ్ముడు, నేను బాంబే నుంచి హైదరాబాద్ వస్తుంటే బాంబే ఎయిర్పోర్ట్లో కలిశాడు. హిటాచి పవర్ ప్లాంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. హిటాచి పవర్ ప్లాంట్ నార్త్ ఇండియాలో. జంగారెడ్డిగూడెం పోలవరంలో కాస్త చేసి పెద్ద ఆఫీసర్ నచ్చి పంపించాడు. హిటాచి పవర్ ప్లాంట్ పోలవరం విషయంలో చెప్పిన చిన్న ఆలోచన ప్రభుత్వానికి 200 కోట్లు నష్టం రాకుండా కాపాడాడు ఈ కుర్రాడు. అందుకని మెచ్చి హిటాచికి పంపించాడు. మధ్యాహ్నం భోజనం టైంలో ఒక 30-40 మంది కూర్చుంటారట. అందరూ భోజనం చేశాక ఎవరి కాళ్ళు కొంతమంది సెన్స్ లేకుండా సెల్ ఫోన్లో ఏదో పెట్టి వింటూ ఉంటారంట పెద్దగా. కొంతమంది పెట్టుకుంటారంట. మనోడు మాత్రం బ్యాగులోంచి బైబిల్ తీసి అరగంట సేపు బైబిల్ చదువుకొని లంచ్ టైం అయిపోయి అందరితో పాటు వెళ్ళిపోయాడట. 30 మంది ఈ అబ్బాయి మీద రిపోర్ట్ చేశారు. సార్, అతను మాకు చాలా అభ్యంతరకరంగా ఉన్నాడు, అతని విషయంలో మేము చాలా బాధపడుతున్నాం. పెద్ద ఆఫీసర్ అడిగాడు, ఏమైంది అసలు? సార్, అతని పద్ధతులు అది ఇదినే చెప్తున్నారంట. ఆఫీసర్ అన్నాడంట, వీడియో తీసుకొచ్చి చూపెట్టమన్నాడంట. వీడియో తీసుకొచ్చి చూపెడితే సీసీ కెమెరా, అందరూ భోంచేసి అయిపోయిన తర్వాత సెల్ ఫోన్లు పట్టుకుని పిచ్చి వేషాలు వేస్తున్నారంట. ఇతను మాత్రం అరగంట సేపు మౌనంగా బైబిల్ చదువుకొని వెళ్తున్నారంట. ఆఫీసర్ అడిగారంట, వాళ్ళకి నచ్చట్లేదంట, మరి మానేస్తే బాగుంటుంది. ఇతను అన్నాడంట, సార్ నేను బయటకు కూడా చదవట్లే, వాళ్ళు చేసేదే నాకు అభ్యంతరకరంగా ఉంది సార్. వాళ్ళు పెద్దగా సెల్ ఫోన్లు 30 మంది సెల్ ఫోన్లో సినిమా పాటలు పెట్టి నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు సార్. మీరు ఒక ఆఫీసర్ అయ్యండి, నీతి నిజాయితీ లేకుండా మీరు ఎట్లా మాట్లాడతారు సార్? ఇది గమ్మత్ ఏంటంటే కొంచెం ఆలస్యం అవుద్దంతే 30 మందిని పీకి పడేశారంట. ఏదో సమస్య వచ్చింది లేపేశారు. మీరు సాక్షిగా నిలవాలి. మీరు ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్. యవనస్తులు అనే వాళ్ళకి ఒక కట్టుబాట్లు, ఒక పద్ధతులు, ఒక డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ, నీతి నిజాయితీ ఇవన్నీ కలిగి ఉండాలి ఖచ్చితంగా. నా పక్కనోడు తప్పుడోడు, ఆడు తప్పుడోడు, ఈడు తప్పుడు, 100 మంది తప్పుడోళ్ళు అయి ఉండొచ్చు, 100 మంది తప్పుడోళ్ళు అయి ఉండొచ్చు. నీవు నా దేవుని కొరకు నీతిగా నిజాయితీగా
ధర్మాన్ని విడిచిపెట్టకూడదు పొరపాటున. అదే ఒకరోజు నిన్ను తలగా నిలబెడుతుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యవనస్తులు ఖచ్చితంగా సమయ పాలన, డ్రెస్ కోడ్ చాలా జాగ్రత్తగా ఉండాలి. టైం సెన్స్ ఉండాలి, డ్రెస్ కోడ్ ఉండాలి. ఒక కుర్రాడు ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో, చాలా ఇబ్బందికర పరిస్థితులు ఇంట్లో, రోగిష్టోళ్ళు, జబ్బులోళ్ళు, పెళ్లి కాని చెల్లెళ్ళు మామూలేగా. మన అమ్మాయి ఇండిగోలో పెద్ద ఆఫీసరు, ఇండిగో ఎయిర్లైన్స్లో. నేను చెప్పాను, నాన్న కొంచెం చూడమ్మా ఏదన్నా చూసి. సరే పాస్టర్ గారు పలానా రోజు రమ్మనండి అని చెప్పా. మనోడు వెళ్ళాడు, అయిపోయింది. 2 వారాల తర్వాత కలిశాడు. వీడేం చెప్పలా, అసలు జాయిన్ అయ్యాడా లేదా, అసలు వెళ్ళాడా లేదా కనిపించట్లే. సరే ఓ రోజు అమ్మాయి ఎక్కుతాడు, అడిగి నాన్న ఏమైందమ్మా ఉద్యోగం అన్నా. ఏమైందన్నా, రాలేదు ఉద్యోగం. ఏమైంది, చదువు చాలేదా, క్వాలిఫికేషన్ అది చాలేదంటే, అది ఏం లేదని, అన్నీ బాగానే ఉన్నాయి, మరి ఏమైందన్న. వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళిన డ్రెస్ నచ్చలేదంట ఆఫీసర్కి. చెప్పాడు ఇందాక రమేష్, జానడు సొక్క ప్యాంట్ ఏమో ఇక్కడ చిరిగిపోయింది. ఒరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎవడన్నా ఎట్లాంటి బట్టలు వేసుకెళ్తారా దరిద్రుడా. దేవుని బిడ్డలు, యు మస్ట్ ఎన్సాంపిల్, యు మస్ట్ రిఫ్లెక్ట్ హిజ్ నేచర్. క్రైస్తవుడు అంటేనే డిసిప్లిన్కి మారుపేరుగా ఉండాలి. మరి ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులే కదండి, వాళ్ళు ఇప్పుకు తిరుగుతున్నారు, నీకెందుకురా. వాళ్ళు క్రైస్తవులని ఎవరన్నారు? తాగుబోతాడు, తిరిగిపోతాడు, అటు ఇటు కానీ ఏదో పనులు చేసేవాడు క్రైస్తవులు ఎట్లా అవుతారు? క్రీస్తుని కలిగి ఉన్నవాడు, వాక్యానుసారంగా నడిచేవాడే క్రైస్తవుడు. అది మన భారతదేశంలోనే నిరూపించాలి మనం. యేసు రక్తమే జయం, హల్లెలూయా. టైం సెన్స్ ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, మంచి బట్టలు వేసుకెళ్ళాలి, చాలా 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 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండాలి. డిసిప్లైన్డ్ యంగ్ మ్యాన్, ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్. 4వ మాట, ప్రాస్ట్రేషన్ యంగ్ మ్యాన్. ప్రాస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్, సాగిలపడి నమస్కరించే వినయము విధేయత కలిగిన కుర్రాడు. నేను ఒక జెండర్ చెప్తున్నాను, జెండర్ విషయంలో మీరు మెయిల్ ఫిమేల్కి అప్లికేబుల్ అయ్యేటట్టుగా మీరు గమనించుకోవాలి. 4వ మాట, మార్కు 10:17లో ఆయన ఎదుట, పెట్టు బాబు, ఇప్పుడు పెట్టు బొమ్మ. ఆయన ఎదుట మోకాళ్ళుని. అరే, ఒక ధనవంతుడు, ఒక ఆఫీసరు, ఒక అధికారి, ఐశ్వర్యవంతుడు, పైగా యవనస్తుడు, ఆ ఊళ్ళో వాళ్ళందరూ చూస్తూ ఉండగా సాగిలపడి తగ్గింపు 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 తగ్గింపు. అందరి ముందు నడి రోడ్లో మోకాళ్ళు నీ లేక సాగిలపడి ప్రాస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్. తలలు పైకెత్త. రాజమండ్రిలో దేవి చౌక్ అని ఒకటి ఉంటుంది. కొత్త సంవత్సరానికి గాను డైరీ, పెన్ను కొనుక్కుందామని ఒక బుక్ స్టాల్కి వెళ్ళా. బుక్ స్టాల్కి వెళ్ళి పెన్ను, డైరీ అవన్నీ కొనుక్కొని వెనక్కి తిరిగా. ప్రక్కనే టీ స్టాల్లో, ప్రక్కనే బేకరీ కమ్ టీ స్టాల్లో మన ప్రార్థన కుర్రాడు ఒకడు ఉన్నాడు. అక్కడ మన ప్రార్థన కొంచెం ఓసన్న కుర్రాడే, ఓసన్న ప్రార్థనోడే. ఆడు నన్ను చూడలా. నేను ఆయన చూసి పలకరిస్తే సంతోషపడతాడులే, మన బుడ్డాడే కదా అని చెప్పి, తమ్ముడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ తమ్ముడా, ప్రైజ్ ద లార్డ్ అన్నాను. ఆడితో పాటు ఒక 4-5 ఉన్నారు కుర్రాళ్ళు. తమ్ముడా ప్రైజ్ ద లార్డ్, తమ్ముడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అన్నా. వాడు దేనికి స్పందించలా. వాడి హావభావం ఎట్లుందో తెలుసా? కుర్చీలో కూర్చున్నవాడు లేవడం మాత్రం కొంచెం అయ్యగారు
అయ్యగారండి రేపు ఆదివారం వచ్చేస్తానండి, అయ్యగారండి రేపు ఆదివారం వచ్చేస్తానండి, అయ్యగారు రేపు ఆదివారం వచ్చేస్తా. నేను నిన్న ఆదివారం రమ్మంటలేదురా నేను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇంతగా నేను చేతులు జోడించి ప్రైజ్ ద లార్డ్, వాడు చేతులు జోడించట్లేదు, ప్రైజ్ ద లార్డ్ అని అనట్లేదు, కనీసం నిట్ట నిలువుగా నిలబడట్లేదు. మా పాస్టర్ గారు కనబడ్డారని పరిగెట్టుకుంటూ నా దగ్గరికి రావట్లేదు, కుర్చీలో లెగిసి లెగనట్టుగా. అది కొంచెం 3-4 రోజులు అట్లా అనమాట. ఆ భంగ్యంలో నుంచొని అయ్యగారు రేపు ఆదివారం. మా ప్రార్థనోడే భక్తి లేని గాడిద. అంటే వాళ్ళ అమ్మ అంటుంటుంది అప్పుడప్పుడు, వీడు గాడిదని బాబు, వీడు అడ్డగాడిద అని అంటూ ఉంటుంది, అందుకని లైక్ గాడిద. ఈ కుర్రాడు నడి రోడ్లో సాగిలపడి నమస్కరించి, అంటే తగ్గింపు జీవితం యవనస్తులకి, తగ్గింపు. అందుకే పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8 పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 5-6 వాక్యాల, మీ ప్రతివాడు ఎదటి వారి ఎడల, 5వ వాక్యం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటి వారి ఎడల దీన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకుని మిమ్మల్ని దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు, దీనులను కృపిస్తాడు, తగిన సమయం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన కుర్రాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి నాకేమిటి కొదువా అనడంలో ఏ అతిశయోక్తి లేదు. ఎవరి కుర్రాడు? ప్రాస్ట్రేటెడ్ యంగ్ మ్యాన్, సాగిలపడి ప్రభు పాదాల చెంత తనను తాను తగ్గించుకున్నవాడు. యవనస్తులైన పిల్లలు జాగ్రత్తగా గమనించండి. నేను మరలా చెప్తున్నాను, ఐగుప్తు దాటాక, ఎర్ర సముద్రం దాటాక, ఎప్పుడైతే ఇశ్రాయేలీలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో, ఇక తన పెద్ద చిన్న గురువు దైవం లేకుండా ప్రవర్తిస్తారన్న ఉద్దేశంతోనే దేవుడు మొట్టమొదటిగా వాళ్ళకి ఆజ్ఞాపించింది ఏంటంటే, నీ తండ్రిని నీ తల్లిని అమ్మా నాన్నలకు మించిన బాసట ఇంకోటి ఉందంటారా ప్రపంచంలో? శాంసన్ చేతులారా జీవితాన్ని కుక్కలు చెప్పిన విస్తర్లాగా చేసుకోవడానికి కారణం తల్లిదండ్రులకు లోబడక, తల్లిదండ్రులతో మాట్లాడక, తల్లిదండ్రులతో వెళ్ళక, తల్లిదండ్రుల దగ్గర సమాచారాలు దాచి చివరికి ఫిలిస్తీయుల ఇస్తర్లో అన్నంలాగా మారిపోయాడు. జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. 20 ఏళ్ల పాటు అసలు చిన్న పేరు ప్రఖ్యాతులు లేని అనామకులే 25-30 సంవత్సరాలు న్యాయాధిపతులుగా ఏలుబడి చేస్తే, ఇతగాడు జస్ట్ 20 ఇయర్స్ ఓన్లీ, జస్ట్ 20 ఇయర్స్. సేవకులు బాగా గుర్తుపెట్టుకోండి, 20 సంవత్సరాలే న్యాయాధిపతిగా ఉన్నాడు. 3 యుద్ధాలు చేశాడు. ఆ 3 యుద్ధాలు కూడా దేవుని ప్రజల కోసం చేయలా. మొట్టమొదటి యుద్ధం లవ్ కోసం చేశాడు, 2వ యుద్ధం లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు చేశాడు, 3వ యుద్ధం శాంతం మై లవ్ ఈజ్ గాన్ అన్నప్పుడు చేశాడు. దేవుని కోసం, దేవుని ప్రజల కోసం ఒక్క యుద్ధం కూడా చేయలేదు. జాగ్రత్త. తల్లిదండ్రులు ఎదిరిస్తున్నావు అంటే గతంలో లేదే నీలో ఇట్లాంటి మార్పు. ఎందుకు ఎదిరిస్తున్నావు అంటే ఎక్కడో కొవ్వు అంటున్నా. ఏంటది? తల్లిదండ్రుల్ని నిలదీసి మాట్లాడుతుంది, నెగ్గదీసి మాట్లాడుతుంది అంటే ఏదో తేడా వచ్చింది. జాగ్రత్త. ఇవాళ ఒక మంచి తీర్మానంతో ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళండి. సంసోన్లాగా నిండు 100 ఏళ్ళు బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోకుండా తల్లిదండ్రుల మాటకి లోబడి, అంటే ఎప్పుడో 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి చెప్తే కాకుండా
మొదటి 2 తృతీయ కాండం ఒకే రోజు 3 డోసులు పడుతున్నాయి కనుక ఖచ్చితంగా బండకేసి ఇటేపు అటేపు అటేపు ఇటేపు వాయించేసాం కనుక ఈ రోజుతో మీ జీవితం యేసు నామములో వాక్యం అనే బండ మీద స్థిరపరచబడును గాక. 5వ మాట ప్రైజింగ్ యంగ్ మ్యాన్. 5వ మాట ప్రైజింగ్ యంగ్ మ్యాన్. ఈ కుర్రాడు ఎట్లాంటోడంటే చక్కగా స్తుతి ఆరాధన చేసేవాడు. చూద్దాం 10వ అధ్యాయం 17వ వాక్యం. మార్క్ ఏమంటున్నాడు? అందరూ యేసు ప్రభుని ఏమంటారు? మాట్లాడండి అబ్బా. అందరూ యేసు ప్రభుని ఏమంటారు? బోధకుడా, బోధకుడా. నికోదేము కూడా బోధకుడా అని సంబోధించారు. ఈ కుర్రాడొక్కడే సద్బోధకుడా. అంటే దీన్ని నేను ఎలా పోలుస్తున్నానంటే, ఈ కుర్రాడు చక్కగా స్తుతి ఆరాధన నేర్చుకున్న కుర్రాడు. చెప్పాలి, క్రైస్తవ సమాజంలో విష సంస్కృతి పేట్రేగిపోతున్న ఈ దినాల్లో కాస్త మీకు హెచ్చరికతోనే చెప్పాలి ఈ మాటలన్నీ. హెచ్చరికతోనే చెప్పాలి ఈ మాటలు. ప్రస్తుతం విష సంస్కృతి ఎక్కువైపోయింది. స్తుతి ఆరాధన అంటే లేనిపోని హైరానా, హంగామా, ఆర్భాటాలు, క్లబ్బులాగా, పబ్బులాగా, డిస్కో తెక్కుల్లాగా, ఇంకా అదేంటో అర్థం కావట్లే. జాగ్రత్త 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 జాగ్రత్త. నేను గత కొద్ది నెలల నుంచి చెప్తా ఉన్నాను, చెప్తున్నాను. జేకబ్ తన మందలో పుట్టిన పిల్లల్ని లాబాను మంద వైపు చూడనివ్వకుండా వాటి ముఖాలు ఇటు తిప్పేశాడంట. ఎందుకంటే లాబాను మందను చూసి తిన మంద పాడైపోతుందేమో, తిన మందలో ఉన్న గొర్రె పిల్లలు పాడైపోతాయేమోనని లాబాను మందను చూడనివ్వకుండా వాటి ముఖాలు ఇటువైపు తిప్పేశాడంట. హోసన్నా మినిస్ట్రీస్కి మిమ్మల్ని అందరినీ దేవుడు మాకిచ్చిన, ఏమనాలి మిమ్మల్ని, యవన బిడలు, హోసన్నా మినిస్ట్రీస్కి మీరు మాకు ఇవ్వబడిన ముత్యాలు లాంటి వాళ్ళు. భవిష్యత్తులో ఈ సంస్థకి ఒక పునాదులు లాంటి వాళ్ళు. నేటి బాలలే రేపటి పౌరులే ఎల్లుండి సంఘ పెద్దలు, సేవకులు. జాగ్రత్త. నేటి దినాల్లో విష సంస్కృతి ఎక్కువైపోయింది. స్తుతి ఆరాధనల పేరట ఏం జరుగుతూ ఉందో, ఎలా జరుగుతూ ఉందో జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కొంతమంది పెద్దోళ్ళు వాళ్ళ గుండెల్లో భారాన్ని ఎలా పంచుకుంటున్నారు తెలుసా? ఓ చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్ల, వాళ్ళ పాస్టర్ గారు పిల్లల్ని ఆధ్యాత్మికంగా చాలా చక్కగా పెంచాడు. కట్టు బొట్లు లేవుగా మనకు. ఓ పద్ధతి, ఓ క్రమము, ఓ క్రమశిక్షణ. ఓ చిన్న పల్లెటూరులో పుట్టి పెరిగిన పిల్లలు బాగా చదువుకున్నారు. ఓ 18 ఏళ్ల వరకు ఇంటి దగ్గరే ఉండి బాగా చదువుకున్నారు. మంచి క్రమశిక్షణగా పెరిగారు. పై చదువుల రీత్యా, ఉద్యోగాల రీత్యా మెట్రోపాలిటన్ సిటీస్కి వెళుతున్నారు. ఎట్లా తయారవుతున్నారు? ఏం జరుగుతూ ఉంది అక్కడ? ఏది మీరు చిన్నప్పటి నుంచి నేను పెంచింది ఈ పిల్లల్ని ఇట్లాగేనా? చిన్నప్పటి నుంచి నేను పెంచింది ఈ కుర్రోని ఇట్లాగేనా? ఏంటి ఇట్లా తయారైపోయారేంటి? వేష భాషలు మారిపోతున్నాయి. అసలు క్రైస్తవ్యం యొక్క ఆ స్తుతి ఆరాధనలు మారిపోతున్నాయి. ఎటు వెళ్ళిపోతున్నారు తెలవట్లేదు. ఇదే అని చెప్తున్నారు వాళ్ళు, వీడు పాడైపోతున్నారు. ఏకంగా భక్తిని పోగొట్టుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త బాబు, జాగ్రత్త.
అన్నిట్లో ఏళ్ళు కాళ్ళు పెట్టము, అక్కడ కాలిపోతాయి. మనకంటూ ఓ పద్ధతి, ఒక ఉపదేశ క్రమం ఒకటి ఉంది. వీ కెన్ గో ఆన్ లైక్ దాట్. ఎట్లా వెళ్ళిపోదాం, ప్రభు అక్కడ సమీపిస్తుంది, ఇట్లా వెళ్ళిపోదాం. అట్లా కాదు పాస్టర్ గారు, సమస్తాన్ని పరీక్షించాలి, మేలైంది చేపట్టండి. మీరు పట్టుకుందే మేలైందిరా, మీరు మేలైన దానికి పట్టుకున్నారు కదా, గట్టిగా పట్టుకొని దీన్ని మరి లూజ్ వదలు మాకు, లూజ్ వదలు మాకండి. ఈ యవనస్తుడు యేసు క్రీస్తుని సద్బోధకుడా అంటే ఒక మంచి ప్రైజ్ అండ్ వర్షిప్ తెలిసిన కుర్రాడు. స్తుతి ఆరాధన అంటే ఆయన ఔన్నత్యాన్ని, ఆయన యొక్క మహిమ ప్రభావాలను, ఆయన చేసిన ఘనకార్యాలను, గొప్ప కార్యాలను పొగిడి 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 స్తుతించి ఆరాధించడం. యవనస్తులు ఎట్లున్నారు? ఒక రోజుకి ఒక్క పావు గంట అయినా పర్సనల్గా ప్రభువుని స్తుతించి ఆరాధించే ఒక సమయాన్ని మీరు నిర్దేశించుకోండి. సేవకులు మేము పాడిన పాటలు ఉంటాయా, ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి, కూర్చోండి, మోకరించండి, చక్కగా ఉదయాన్నే మాతో పాటు మీరు పాడుకుంటూ ఆత్మలో నింపడి సంతోషించండి. ఆ స్తుతి ఆరాధనే మీకు మంచి భవిష్యత్తునిస్తుంది. ఆ స్తుతి ఆరాధనే మీకు మంచి భవిష్యత్తునిస్తుంది. అందుకే యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటాడు, నాకేమిటి కొదువా. నిజమే, మా ఊళ్ళో వాళ్ళందరూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే విధానం వేరు, బట్ నేను మాత్రం ఈ విధమైన ఆరాధనలో వెళ్తా ఉన్నాను. ఎట్లా స్తుతి ఆరాధన మీరు చేస్తున్నారు? ప్రతి బిడ్డకి, ప్రతి యవనస్తుడికి వ్యక్తిగత స్తుతి ఆరాధన ముఖ్యం. అన్య భాషలతో కూడిన స్తుతి ఆరాధన ముఖ్యం. ఆ స్తుతి ఆరాధనే మీలో నూతన జీవాన్ని కలుగు చేసి భవిష్యత్తు మీద ఆశలు చిగురింప చేయడం గాక. ఆమేన్. 6వ మాట, ప్రిపేరింగ్ యంగ్ మ్యాన్. సిద్ధపాటు కలిగిన ఒక యవనస్తుడు, లేక సిద్ధపాటును గూర్చిన దర్శనం కలిగిన యవనస్తుడు. ఏదో భక్తిలోకి దిగిపోయాం, ఇది ఎలా ఉంటుందో మాకు తెలీదు, ఆదివారం వచ్చేదో నేర్చుకొని వెళ్తున్నాం అనే టైప్ కాదు ఈ కుర్రాడు. సిద్ధపాటును గూర్చిన, నిత్యత్వాన్ని గూర్చిన ఒక దర్శనం కలిగిన వాడు. మార్క్ 10:17. ఎక్కడికి? రేపు రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ కమిషనర్గా పోటీ చేయబోతాం సార్, కార్పొరేటర్గా అన్నాడా? ఏ దర్శనం ఉందాడికి? నిత్య జీవమునకు వారసుడు నగుటకు. అసలు నిత్య జీవాన్ని గురించి మాట్లాడడమే మత్తయి సువార్త 19:16 చూడండి. మత్తయి సువార్త 19:16. బోధకుడా, నేనేమి ఏ మంచి కార్యమును 17 చాలు. నిత్య జీవమును గురించిన దర్శనము కలిగి ఉండడమే అది మంచి కార్యం. తలలు పైకెత్తారా బాబు? పిల్లలు, మీరు ఈ లోకములో ఏవేవో మంచివి. ఇప్పుడు మిమ్మల్ని పిల్లల్ని అడిగితే, ఏదైనా ఒక విషయాన్ని అడిగితే, బాగుందనా, ఎలా చెప్పగలవరా బాగుందని? 5.5 ఉందన్న రేటింగ్. ఏంటి బాబా, ఏటమ్మా, ఎంత రేటింగ్ అంట? ఏది అడిగినా మాకు అమెరికాలో ఒక ఇద్దరు ఉన్నారు. ఒకడు ప్రభాకర్ కొడుకు డేవిడ్, ఇంకోడు డేవిడ్ కొడుకు ఆనందం. వీళ్ళిద్దరు మామూలు కాదు. మనల్ని ఏమీ తిన్నారు అమెరికాలో. మనం ఆశపడి అదేదో బాగుందని తిన్నాం అనుకో, ఇది వద్దు. ఏరా బాగుందిరా అంటే క్యాలరీస్ ఎక్కువ, ఇది క్యాలరీస్. ఇదేదో బాగున్నట్టుందంటే రేటింగ్ లేదు దానికి. ఏది అడిగినా ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏ సెల్ ఫోన్ కొంటే మంచిది టపీమని చెప్పేస్తున్నారు.
ఏ ల్యాప్టాప్ కొంటే మంచిది టప్యమని చెప్పేస్తున్నారు. ఈ లోక సంబంధంగా ఏది అడిగినా యవనస్తులేని పిల్లలు ఏది మంచిదో ఏది చెడ్డదో, ఏది తినాలో ఏది తినకూడదో, ఏది మాన్యత అయిందో ఏది మాన్యత లేదో, ఏది ఖ్యాతినిస్తాదో ఏది ఇవి తెలియట్లే. ఆత్మ సంబంధంగా ఏది ఖ్యాతినిస్తాదో ఏది ఇవి తెలియట్లే. లోకంలో ఉన్న మంచి విషయాలన్నీ తెలుసుకున్నాం అనుకుంటున్నారు. లోకంలో మంచి ఎక్కడుందబ్బా? లోకంలో మంచి ఎక్కడుంది? ఈ కుర్రాడు మామూలు కుర్రాడు కాదు. అందుకే యేసు ప్రభువును సవాలుగా అడుగుతున్నాడు, నాకేంటి కొదువా? నాకేంటి కొదువా? అసలు నిత్యత్వాన్ని గూర్చి దర్శనం కలిగి ఉండడమే మంచి కార్యం. మీకుందా? ఒక పరిశుద్ధుడు చెప్పిన మాట, ఒక పరిశుద్ధుడు చెప్పిన మాట. లేగరా, అశ్వారపేట డ్రైవరేగా లేదు. ఈ వ్యక్తిలో రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే, అర్థమవుతుందా? రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే ఓ పరిశుద్ధుడు చెప్పిన మాట. ఒక రోజుకి ఎన్ని గంటలు? 24 గంటల్లో పరలోకాన్ని గురించి ఎన్నిసార్లు ఆలోచిస్తుంటావు? వారానికి ఒకసారి? వీళ్ళు ఎవరినైనా లేపనా? ఒక వ్యక్తిలో రక్షణ పరిపూర్ణం అవ్వాలంటే 24 గంటల్లో ఎంతగా నీవు పరలోకాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటావో అంతగా నీలో రక్షణ పరిపూర్ణమగునుగాక. ఈ కుర్రాడు బేగ్గా రాలేదు యేసు ప్రభు దగ్గరికి. అలాగని యేసు ప్రభు హలో మాస్టారు రామ్మా, మీ ఊరు వచ్చినాను, నేను కొలుస్తానన్నావుగా అప్పుడు. జీసస్ సెండ్ మీ లైవ్ లొకేషన్ ప్లీజ్. ఓకే, ఆయన యేసుప్రభు లైవ్ లొకేషన్ పంపితీడు వెళ్ళా. యేసుప్రభులు అలా అమరావతి వెళ్తా ఉన్నాడు. ఈ కుర్రాడు చూశాడు, గమ్మున తన పని బాట మొత్తం బిజీగా ఉన్నాడు, వదిలిపెట్టి ఆయన సమీపంగానే ఉండగానే వేడుకోవాలి కనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మోకాళ్ళు నేడు సద్బోధకుడా అని స్తుతించాడు. మోరోవర్ నిత్య జీవానికి అంటే ఒక కుర్రాడికి, ఒక యవనస్తుడికి, ఓ యవనస్తురాలికి నిత్యత్వాన్ని గూర్చిన దర్శనం ఉండాలి. మీలో ఎంతమందికి పరలోకాన్ని గూర్చిన దర్శనం ఉంది? నరకానికి వెళతామన్న భయం ఉంది? అవి ఏమీ లేకుండా బ్రతికితే ఎట్లా? వాటిని గురించి ఒక అవగాహన లేకుండా భక్తి చేస్తే ఎట్లా? ఖచ్చితంగా చిన్నప్పటి నుంచే ఇక మీదటైనా ఆధ్యాత్మిక సత్యాలు మీరు గ్రహించాలి. మరల చెప్తున్నాను, ప్రభు రాకడ ఎంతో దూరం లేదు. చెప్పానా? AI దాని శకం దాటిపోయింది. ఇప్పుడు సాయ్ SAI ఇప్పుడు వచ్చేసింది. 2030 దాటాక OI ఏదైనా 5 ఇయర్సే, ఏదైనా 5 ఇయర్సే. ఈ 5 2035 వరకే. ఏంటి పాస్టర్ గారు అంత ఖచ్చితంగా చెప్తున్నా అంటే 35 వరకు ఎందుకబ్బా? గుడారాల పండుగలు వస్తే ఏకంగా అందరం అట్టే వెళ్తాం. ఏమైంది? ఆర్ యు రెడీ? కొన్ని టికెట్లు రెడీగా లేవు. ఎందుకంటే బాప్తిసం పొందలా, ఇంకా మారు మనసు పొందలేదు, ఇంకా బాప్తిసాలు పొందలేదు, ఇంకా ఎంతకాలం బ్రతుకుదో? ఏది శాశ్వతం ఈ లోకంలో? 3 అవుతుంది. సరిగ్గా 3:30కంతా బాప్తిసాలు ప్రారంభించబడతాయి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసాలు పొంది జీవగ్రంథంలో మీ పేర్లు వ్రాయించుకోండి. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఇంకొక 3:30కంతా బాప్తిసాలు ప్రారంభించబడతాయి. ఎవ్వరూ ఆలస్యం చేయకూడదు. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసుకుంటే నీవు ఎలాగూ తప్పించుకుంటావు. ఈ కుర్రాడు యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడే, నేను తర్వాత వెళ్దామని అనుకోలేదు. త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి అడగడం కూడా లోక సంబంధమైన విషయాలు ఏవీ అడగలేదు. ఒకటే అడిగాడు, నిత్య జీవానికి నేను వారసుని అవ్వాలంటే నన్ను చేయమంటారు.
ఎంతమందికి ఉంది ఈ ఆసక్తి? ఎంతమందికి ఆత్మ సంబంధమైన ఆసక్తి ఉంది? ఎంతసేపు లోక సంబంధమైన విషయాలే కోరుకుంటున్నారు, కానీ వాక్యం అంటుంది, యవ్వనుడా యవ్వనుడా నీ ఆత్మ వర్ధిల్లుచు ఉన్న ప్రకారం నీవన్ని విషయాల్లో, ఆఖరి మాట చెప్తాను, ప్రూవింగ్ యంగ్ మ్యాన్, ప్రూవింగ్ యంగ్ మ్యాన్. డౌట్ఫుల్గా చెప్పట్లేదు ఆడు. ప్రూవింగ్ యంగ్ మ్యాన్, సంగతిని రుజువు చేయగలిగిన యవ్వనస్తుడు. మార్క్ 10:19, మార్క్ 10:19. నీకు తెలియను కదా అని యేసు ప్రభు అంటున్నారు. నీకు తెలుసు కదా. 20వ వాక్యం ఆడేమన్నాడు చూడండి. ప్రూవింగ్, నేను అనుసరిస్తూ ఉన్నాను, డౌట్ లేదు ఇందులో. ఇప్పుడు మీరు గమనించండి, ప్రభువు గనక మీ దగ్గరకు వచ్చి ఒక 2-3 విషయాలు అడిగితే, ఇవన్నీ నీకు తెలుసు కదా, మరి నువ్వు పాటిస్తున్నావా అంటే, పాటించాలంటే సొసైటీ బాగాలేదు కదా బోధకుడా, ఈ కలికాలంలో కష్టమే బోధకుడా కొంచెం అంటామా? ప్రభు అన్నారు, ఇవన్నీ నీకు తెలుసు కదా. తెలియడం ఏంటంటే, బాల్యం నుండే నేను ప్రూవింగ్, నెరవేర్చినోడిని. కావాలంటే మా ఊరంతా సిటీ మొత్తం అడిగి తెలుసుకోండి, నేనేమిటో, నా బ్రతికేమిటో ప్రూవ్ చేయాలి. నువ్వు ఒక క్రైస్తవుడు అని ప్రూవ్ అవ్వాలి. నువ్వు క్రీస్తుని కలిగి ఉన్న బిడ్డవని ప్రూవ్ అవ్వాలి. నువ్వు క్రీస్తు కొరకు సాక్షిగా నిలిచి ఉండేవాడు అని రుజువు అవ్వాలి. మరి అదేంటో ఈ మధ్య మీరు క్రైస్తవులో కాదో తెలియకుండా నలుగురిలో నా కులంలో గో అన్నట్లు వెళ్ళిపోతున్నారు. వీళ్ళు దేవుని బిడ్డలా కాదో అర్థమై సావట్లేదు ఈ మధ్య. దేవుని బిడ్డలు లాగానే ఉండాలి. ఎవడైనా క్రైస్తవుడైనందుకు ఏమాత్రం సిగ్గుపడకూడదు. ఈ లోకంలో కనుక సిగ్గుపడితే మనల్ని గురించి ప్రభు పరలోకంలో సిగ్గుపడతాను అంటున్నాడు. సిగ్గుపడద్దు పొరపాటున. ఈ కుర్రాడు అంటున్నారు, బాల్యము నుండే నేను క్రమశిక్షణగా పెరిగాను, అవన్నీ నాకు తెలుసు, అవన్నీ నేను పాటించాను. ఈ మధ్యాహ్నం ఈ 3 గంటలప్పుడు ప్రభు నీ దగ్గరకు వచ్చి, ఈ సంగతి నీకు తెలుసు కదా, నువ్వు పాటిస్తున్నావా తమ్ముడా? ఈ సంగతి వాక్యం నీకు తెలుసు కదా, ఇది నువ్వు పాటిస్తున్నావా అని ప్రభువు కనుక అడిగితే సిగ్గుపడి తలంచుకుంటావా? లేదు బతుకుడా, మీకు తెలియదు ఏమండి, ప్రూవ్ చేస్తా నేను, రండి అంటావా? దావీదు అంటారు, రాత్రంతా నీవు నన్ను పరిశోధించావు, నన్ను పరిశీలించావు, నా యందు ఏ దురాలోచన నీకు ప్రూవ్ చేస్తున్నారు, రుజువు అవ్వాలి. ఇది మొదలుకొని మీరందరూ ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించండి. నా ప్రభు అందుకు తగిన కృప, అభిషేకం, వాక్కు, ఆలోచన, నిజమైన స్నేహితునిగా మీకు తోడై ఉండి భవిష్యత్తులో మిమ్మల్ని ఆశీర్వాదకరమైన సంతతిగా దేవుడు దీవించును గాక. వీటన్నింటిలో యేసు ప్రభు ఆ కుర్రాన్ని పాయింట్అవుట్ చేయలేక అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ వెళ్ళి, నీ ధనాన్ని చెప్పండి, నీ ధనాన్ని, ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు కూడా ఆ కుర్రాన్ని వాక్యానుసారంగా పాయింట్అవుట్ చేయలేనంతటి అన్శాంపిల్డ్ యంగ్ మ్యాన్, వాక్యానుసారంగా కూడా పాయింట్అవుట్ చేయలేని యంగ్ మ్యాన్. చివరికి ప్రభు అన్నాడు, నీ ధనాన్ని పేదలకి పంచిపెట్టరా. అంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరా బోధకుడా? ఎస్. సూది బెజ్జంలో ఒంటి దూరడం, మరి అబ్రహాము ఆస్తి భూమి భరించలేనంత ఉందిగా. దావీదు ఆశీర్వదించబడ్డవాడు కాదా? సొలొమోను ఐశ్వర్యవంతుడు కాదా? మరి అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళరా? కాదు.
ధనాపేక్ష. అందుకే ప్రభు అంటారు, నీ ధనం ఎక్కడుంటుందో నీ మనస్సు, ఇది దాని అర్థం. మీ ధనం ఎక్కడుంటుందో మీ మనస్సు. ఈ కుర్రాడు అన్ని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడే కానీ వీడి మనస్సు అంతా డబ్బు మీద ఉంది. అందుకే ఎంత ఉత్సాహంగా ప్రభు దగ్గరకు వచ్చాడో ముఖం మార్చుకొని వెళ్ళాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎంత ఉత్సాహంగా వైరాగ్యంగా ఇక్కడికి వచ్చారో నాకైతే తెలియదు, కానీ రెట్టించిన ఉత్సాహంతో సూచక క్రియలతో ఒక క్రొత్త వ్యక్తులుగా మీరు మార్చబడి ప్రభు మిమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని వెళ్ళును గాక. ప్రభు ఈ మాటలన్నీ మీ వినికిడిలో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. చెప్తారా ఈ కుర్రాడు ఎవరో మొదటి మాట? ఈ కుర్రాడు ఎవరో మొదటి మాట చెప్పండి. ప్రెస్టేజియస్ యంగ్ మ్యాన్. 2, ప్రివిలేజ్డ్ యంగ్ మ్యాన్. 3, ప్రిన్సిపల్డ్ యంగ్ మ్యాన్. 4, ప్రాస్ట్రేటింగ్ యంగ్ మ్యాన్. 5, ప్రైజింగ్ యంగ్ మ్యాన్. 6, ప్రిపేరింగ్ యంగ్ మ్యాన్. 7, ప్రూవింగ్ యంగ్ మ్యాన్. ఈ విధమైన అనుభవాలతో నా ప్రభు మిమ్మల్ని నడిపించి పరలోకపు తండ్రికి, ఆత్మీయ తల్లిదండ్రులైన మాకు, కన్న తల్లిదండ్రులకి ఖ్యాతిని, ప్రఖ్యాతిని, విశ్వవిఖ్యాతిని కలుగు చేసే యవన బిడలుగా నా ప్రభు మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. అందరూ లేచి నిలవబడదాం. ప్రేమ స్వరూపి దయగల దేవ, మీ కార్యాల కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మాకును మా పిల్లలకి శుభ ప్రయాణాన్ని మీరు కలిగించినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. మా యవనస్తులందరినీ మీరు ఇక్కడ సమకూర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా కుమారులు ఎదిగిన మొక్కవలెను, మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంబాల వలె ఉన్నారని వ్రాయబడిన ప్రకారం మా యవన బిడ్డలందరినీ ప్రభా ఈ మధ్యాహ్నం ఇక్కడ సమకూర్చినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగల దేవా, నీ బిడ్డలకు కావలసిన శ్రేష్టమైన మాటలు మీ సేవకులు మీరు నిలిపి మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలోని ప్రభా అనేక మంది యవనస్తుల్ని ప్రభా నా తండ్రి ఈ యవనస్తుల ఎదుట ఉంచి వారి జీవితం నుండి ఎన్నో శ్రేష్టమైన విషయాలు మీరు బయలుపరిచినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. నిత్య జీవాన్ని ఆశించి నీ సన్నిధికి వచ్చిన యవనస్తుని జీవితం ద్వారా అనేక సంగతులు ఈ యవన బిడ్డలకు మీరు నేర్పినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా దేవా, క్రమశిక్షణతో నిన్ను ఆరాధించి నిన్ను సేవించి ప్రభువా అనేకులుగా ఆదర్శమయమైన జీవితాన్ని జీవించిన యవనస్తుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాంటి ఒక శ్రేష్టమైన అనుభవాలన్నీ కూడా ఇక్కడ కూడి వచ్చిన యవన బిడ్డలకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. యవనస్తులందరూ ఆత్మలో వర్ధిల్లాలి ప్రభువా, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి ప్రభువా. ఒక్కొక్కరు సౌఖ్యముగా బ్రతకాలి తండ్రి. నిత్య జీవాన్ని గురించిన దర్శనం ఇచ్చినందుకై స్తోత్రం ప్రభువా. ఆ దర్శన ప్రకారం కొనసాగించబడడానికి కృపనిమ్మని వేడుకుంటున్నాం, సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ధాన్యము చేతను క్రొత్త ద్రాక్షరసము చేతను తండ్రి యవనులు యవన స్త్రీలు వృద్ధి పొందినట్లుగా సొగసు సౌందర్యం వారు కలిగినట్లుగా నిశ్చయముగా ఈ మధ్యాహ్నం ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరికి వాక్యం అనే ధాన్యాన్ని మీరు దయచేసినందుకై స్తోత్రాలు ప్రభువా. క్రొత్త ద్రాక్షారసం అనే పరిశుద్ధాత్మను దయచేసినందుకై స్తోత్రం దేవా. యవన బిడ్డలందరూ బహుగా వృద్ధి పొందాలి ప్రభువా. తండ్రి ఆత్మ సంబంధమైన సొగసు సౌందర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. బిడ్డలందరికీ మంచి భవిష్యత్తును అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఇంకా మారు మనసు పొందిన వాళ్ళు ఇక్కడ ఉంటే వారికి పరిపూర్ణమైన మార్పును మీరు దయచేయండి స్వామి. బాప్తిజాల కొరకు సిద్ధపడడానికి కృపనివ్వండి ప్రభువా. ఇక్కడ నిలిచిన ఒక్కొక్కరు తప్పక సియోనులో నీ సన్నిధిలో కనబడినట్లుగా దర్శన ప్రకారంగా నడిపించబోతున్నందుకై స్తోత్రం. బిడ్డల భావి భవిష్యత్తుని ఆశీర్వదించండి, బహుతరములకు సంతోష కారకులుగా మార్చమని వేడుకుంటున్నాం. నీ చేతులకు బలమైన సాధనగా ప్రభువా, శూరుడు ఖడ్గమును ప్రయోగించినట్లుగా తండ్రి ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్కరు మీరు ప్రయోగించబోతున్నందుకై స్తోత్రం. ప్రయోజనకరులుగా మీరు మార్చబోతున్నందుకై స్తోత్రం. ఘనకార్యాలు చేయమని వేడుకుంటున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. నిలిచి వాక్యాన్ని అందించిన సేవకులందరిని బట్టి మీకు స్తోత్రాలు. జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి బలపరచండి. నీ సేవకుల ప్రభా ప్రపంచవ్యాప్తంగా మహిమ నిమిత్తమైన పాత్రగా వాడుకోబోతున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆశీర్వదించి దీవించండి స్వామి. మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం.
నా ప్రభువా, ఇక జరగబోతున్న సమస్త కార్యములు మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. నీ బిడ్డలు భుజిస్తున్న ఆహారాన్ని, సేవిస్తున్న పానీయాన్ని పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం. తండ్రి, నీ బిడ్డలు బయలుదేరి వెళుతుండగా మార్గమంతటిలో మీరు తోడై ఉండి నడిపించబోతున్నందుకే స్తోత్రం. క్షేమంగా గమ్యానికి చేర్చబోతున్నందుకే స్తోత్రం. మీదటికి మేము మరలా కలుసుకున్నప్పుడు నీ నామాన్ని మరింతగా మహిమపరిచేటట్లు నీ కృప అందరికీ తోడై ఉండును గాక. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రశస్త నామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము, సమాధానం ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకల కోటి పరిశుద్ధులకును యవనస్తుల కూడికలో పాల్గొని మరి యవనస్తులు కావలసిన శ్రేష్టమైన సందేశాన్ని శ్రద్ధగా ఆలకించిన ప్రతి వారికి, వాక్యాన్ని బోధించిన సేవకులకి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఉత్సాహంగా హల్లెలూయా.